హలో ఆల్ వెల్కమ్ టు ఐఏసీ. సో మనకి ఐఏసీలో ఐఆర్ఎఫ్ ఎస్ఎస్సికి సంబంధించి ఎగ్జామ్ నిర్వహించారు కదా, స్పెషల్ ఇంటెన్సివ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్కి సంబంధించి. సో దాంట్లో జనరల్ అవేర్నెస్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన సొల్యూషన్స్ చూద్దాం, ఓకేనా. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ. సో ఇక్కడ మనకి బోలక్ ఆర్ట్ ఈజ్ అన్ ఫార్మ్ ఆఫ్ విచ్ స్టేట్ ఆఫ్ కర్ణాటక. బోలక్ ఆర్ట్. సో ఒకసారి నా ప్రొనౌన్సియేషన్ వినండి. ఆర్ట్, అట్టం. సో ఇట్లాంటివి ఏదైనా వచ్చింది అనుకోండి, అది బేసిక్గా తెలుగు ప్రొనౌన్సియేషన్తో కూడా కొంచెం సరిపోతుంది. చూడండి, ఆట. సో మనకి డాన్స్ ఆడతాం అంటాం కదా, సో ఇదంతా కూడా నాట్యానికి సంబంధించింది, డాన్స్కి సంబంధించింది. కుడి అట్టం, ముడి అట్టం, మయూరట్టం, అట్టం, ఆట. సో ఇలాంటివి మీరు 1-2 సార్లు అనుకుంటే ఆ ఫేజ్ అనేది మీకు గుర్తుంటుంది. ఒకవేళ ఈ ఆర్ట్ అనేది ఏంటో తెలియకపోయినా ఆ పదానికి దగ్గరగా అనిపిస్తుంది కాబట్టి అది పెయింటింగ్కి సంబంధించిందా లేదా శిల్ప నిర్మాణం అంటే స్కల్ప్చర్ అలాంటి వాటికి స్కల్ప్టింగ్కి సంబంధించిందా లేదా డాన్సా మ్యూజిక్ అంటే ఆబ్వియస్లీ సో మనం ఆన్సర్ ఇక్కడ ఏమని చెప్పేసి పెట్టచ్చు. సో డాన్స్ ఏదైతే ఉందో దానికి సంబంధించి పెట్టచ్చు. ఆప్షన్ సి అనేది ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ అయిపోద్ది. కర్ణాటకలో ఒక కొడాగు అనే ఏరియా ఏదైతే ఉందో, నా ప్రొనౌన్సియేషన్ ఏమైనా తప్పుగా ఉంటే ఊరి పేర్లు కొంచెం సరి చేసుకోండి. కొడాగు అనే ఒక ఏరియా ఏదైతే ఉందో అక్కడ ఒక స్టోరీ ఉంటుందంట. అంటే చాలా పురాణాల ప్రకారం లార్డ్ విష్ణు ఎవరైతే ఉన్నారో ఆయన భస్మాసురుని చంపుతున్న టైంలో ఆ ఈవిల్ స్పిరిట్ని చంపడానికి అని చెప్పేసి ఒక 30 ఫార్మ్ ఆఫ్ డాన్సెస్ని సో జనరల్గా అక్కడ మనకి చూపిస్తారంట. అందులో ఒకటి బోలక్ ఆట అని చెప్పేసి అంటారు. సో దాన్ని ఆడతారంట కర్ణాటకలో. దీన్ని ఆడినప్పుడు మనకి ఒక అటైర్ వేసుకుంటారంట. అంటే మెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఒక బ్లాక్ డ్రెస్ లాంటిది వేసుకొని ఒక ఆయిల్ ల్యాంప్ పట్టుకొని సో దాని ప్రకారం ఒక డాన్స్ ఆడతారు అని చెప్పేసి అంటారు. అంతేకాకుండా వీళ్ళ చేతిలో ఈ డాన్స్ ఆడినప్పుడు ఒకటి కొడాగు అంటే ఓడు కత్తి అంటే కత్తి అంటాం కదా, సో స్వాడ్ అనేది ఒకటి ఉంటుందంట. ఒక జంతు చర్మం అనేది ఒకటి ఉంటుందంట. ఇదంతా లార్డ్ విష్ణుని బేస్ చేసుకునే స్టోరీలో మీకు కనిపిస్తుంది. ఇది దీనికి సంబంధించింది. అయితే కర్ణాటక అనేది వచ్చింది కాబట్టి ఇక్కడ ఆర్ట్ అనేది వచ్చింది కాబట్టి కొన్ని పాయింట్స్ మీరు ఎప్పుడైనా క్వశ్చన్స్ చదువుకున్నప్పుడు ఇలా చదువుకోండి, మీకు యూజ్ ఉంటుంది. జస్ట్ సింపుల్ ఒక క్వశ్చన్ని చదువుకుని వదిలేసాం అనుకోండి, అదే క్వశ్చన్ రావాలని లేదు, రాకూడదని లేదు, కానీ దానికి బేస్ సపోర్ట్ అవసరం. ఇక్కడ చూడండి, మనం ఏం గుర్తుపెట్టుకోవాలి, కొడవ అనేది ఏదైతే ఉందో అది లైక్ కత్తి అంటాం కదా, సో ఓడు కత్తి అని కూడా పిలుస్తారంట ఈ చేత్తో. అలాగే నెక్స్ట్ లెఫ్ట్ హ్యాండ్తో వచ్చేటప్పటికి యానిమల్ ఫర్ జంతువు యొక్క చర్మాన్ని పట్టుకుంటారు, దాన్ని చవ్రి అంటారు. దీన్ని కత్తి ఆట అని కూడా అంటారు. ఒకవేళ మీకు బోలక్ ఆట అని చదువుకుని వెళ్ళారనుకోండి, కత్తి ఆట అని కూడా దీన్ని పిలుస్తారనమాట అలాగా. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ డాన్స్ ఆడినప్పుడు దీనికి సంబంధించి ఒక మ్యూజిక్ ఉంటుంది. ఆ మ్యూజిక్ని వాయించడానికి ఒక ఇన్స్ట్రుమెంట్ తీసుకుంటారు. మేడం ఇవన్నీ చదవాలా అంటే మనం ఒక క్వశ్చన్ రివీల్ అయిపోతుంది కదా, మళ్ళీ దాన్ని రిపీట్ చేయడానికి 90 టైమ్స్ ఆలోచిస్తారు వాళ్ళు. సో మళ్ళీ క్వశ్చన్ ఇవ్వాలంటే, కానీ దానికి రిలేటబుల్గా ఇవ్వచ్చు కదా, అందుకని గుర్తుపెట్టుకోవాలి. దానికి యూజ్ చేసే మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని దుడి అని చెప్పేసి అంటారు. అండ్ నెక్స్ట్ ఈ స్టోరీ అంతా లార్డ్ విష్ణు భస్మాసురాకి సంబంధించి జరుగుతుంది అనమాట. అంటే క్వశ్చన్ ఇలా కూడా ఇవ్వచ్చు కదా, మొత్తం తెలిసిన పదాలని క్వశ్చన్లో ఇచ్చి అండ్ యాక్చువల్లీ దిస్ ప్లే అండ్ దిస్ ఆర్ట్ ఏదైతే ఉందో డాన్స్ ఫామ్ అనేది ఏ స్టోరీ నరేషన్కి దగ్గరగా ఉంటుంది, లైక్ లార్డ్ శివాకి సంబంధించా, లార్డ్ విష్ణుకి సంబంధించా, లేకపోతే నెక్స్ట్ హనుమాన్కి సంబంధించి ఏదో ఒక పేరు అట్లా ఇవ్వచ్చు కదా, అక్కడ మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. కర్ణాటకలో ఇప్పుడు తమిళనాడులో మీకు జల్లికట్టు అనేది తెలుసు కదండి. కేరళలో బోట్ రేస్ జరుగుతుంది ప్రతి సంవత్సరం, దాన్ని వల్లం కల్లి అంటారు, లేదా నెహ్రూ బోట్ రేస్ అని కూడా అనొచ్చు. సేమ్ ఇలాగే కర్ణాటకలో వచ్చేటప్పటికి మీకు 2 ఏవైతే మనకి బఫెల్లోస్ ఉంటాయో లేకపోతే బుల్స్ ఉంటాయో, సారీ బఫెల్లోస్ బుల్స్ ఉంటాయో, ఆ రెండింటిని ఇట్లా పట్టుకుని ఒక మనిషి కంట్రోల్ చేస్తూ ఉంటారంట. సో దానిని కంబాలా డాన్స్ అని చెప్పేసి, కంబాలా ఆర్ట్ అని చెప్పేసి అంటారు, లేదా ఫెస్టివల్. సో ఈ కంబాలా ఫెస్టివల్ అనేది కర్ణాటకలో సెలబ్రేట్ చేస్తారనమాట. అయితే ఈ ఇన్ఫర్మేషన్ మీకు చెప్పడానికి నేను ట్రై చేస్తున్న టైంలో నాకు తెలిసింది ఏంటంటే, బేసిక్గా ఇండియాలో ఒక్కొక్క ఫెస్టివల్ ఒక్కొక్క టైంలో సెలబ్రేట్ చేస్తారు. లైక్ మనకి లాస్ట్ ఇయర్ 2024లో హార్నబిల్ ఫెస్టివల్ అనేది 25th టైం మనకి నాగాలాండ్లో లాస్ట్ ఇయర్ సెలబ్రేట్ చేశారు డిసెంబర్ మంత్లో. అలా ఒక్కొక్క మంత్లో ఫెస్టివల్ సెలబ్రేట్ చేస్తారు. మనకు ఉగాది సంక్రాంతి ఎలా వస్తే అలా. కానీ ఈ కంబాలా ఫెస్టివల్ కర్ణాటకలో ఒక్కొక్క
ప్లేస్లో ఒక్కొక్క మంత్లో జరుగుతుందంట. మైసూర్లో ఒకసారి, నెక్స్ట్ మంగళూరు దగ్గర ఒకసారి, కొడగు దగ్గర ఒకసారి, అలాగ జరుగుతుందంట. పర్టికులర్ టైం పీరియడ్ దీనికి లేదు. సో కాబట్టి టైం పీరియడ్ అడిగే ఛాన్స్ లేదు, కానీ అడిగినా మనకి తెలిసిపోయింది కాబట్టి సో కొంచెం మనం మేనేజ్ చేయొచ్చు. యక్షగాన అని చెప్పేసి ఇది కూడా ఒక ఆర్ట్, ఫోక్ డాన్స్ టైప్ అనమాట, కర్ణాటకలో ఫేమస్. అలాగే కునీత డాన్స్ అని చెప్పేసి ఇందులో డిఫరెంట్ ఉంటాయి. మనకి డోలు కునీత, పట కునీత ఇలాంటి ఆర్ట్ ఫామ్స్ కూడా బేసిక్గా మనకి ఉండడం జరుగుతుంది. ఇలా చదువుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్, అక్కడ మ్యూజిక్ కూడా ఇచ్చారు చూసారా. మ్యూజిక్లో మీరు కొంచెం లెజెండరీ పర్సన్స్ మీద పద్మ అవార్డ్స్, భారత్ రత్న అవార్డ్స్, కేంద్ర మనకి సెంట్రల్ ఓరియంటెడ్లో వచ్చిన అవార్డ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎక్కువగా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. లైక్ ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు, భారత్ రత్న అనేది ఇండియాలో ప్రెస్టీజియస్ అవార్డు అయితే ఆ అవార్డుని అందుకున్న సంగీతకాని, ద మ్యూజిషియన్, ద ఫేమస్ మ్యూజిషియన్ అండ్ హూ రిసీవ్డ్ భారత్ రత్న అవార్డ్ ఇన్ 1998 ఈస్ ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు. క్వీన్ ఆఫ్ కర్ణాటిక్ మ్యూజిక్ అని కూడా ఎంఎస్ సుబ్బలక్ష్మి గారిని పిలవడం జరుగుతుంది. సో 2023, 24, 25లో మనకి చాలా పాపులర్గా ఉన్న వ్యక్తి మ్యూజిక్ ఫార్మేట్లో జాకిర్ హుసేన్ సార్. ఆయన తబలా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్కి చాలా ఫేమస్ అనమాట. జాకిర్ హుసేన్ గారికి 2023లో పద్మ విభూషణ్ అనే అవార్డుని గవర్నమెంట్ ఇచ్చింది. అంటే జాకిర్ హుసేన్ గారు ఏ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్కి ఫేమస్ అని చెప్పేసి అడగచ్చు, లేదా సో ఆయనకి పద్మ విభూషణ్ ఎప్పుడు వచ్చింది అని చెప్పేసి అడగచ్చు. అలాంటివి కొంచెం చూసుకోవాలండి. నెక్స్ట్ బీమల్ పటేల్, ఇక్కడ స్కల్ప్టింగ్ అని చెప్పేసి ఉంది. లాస్ట్ 2 years బ్యాక్ ఏం లేదు, ఒక 2023 హాఫ్ అంటే ఇయర్ మధ్యలోంచి 2024-25లో ఈ శిల్ప నిర్మాణం, స్కల్ప్టింగ్ ఏదైతే ఉందో అది బాగా పాపులర్ అవుతూ వచ్చింది. ఎందుకంటే దానికి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పర్సన్ బీమల్ పటేల్ గారుగా చెప్పచ్చు. చూడండి, బీమల్ పటేల్ గారికి 2019లో పద్మశ్రీ అవార్డు ఇచ్చారు. మీకు ఢిల్లీలో పార్లమెంట్ కానీ లేకపోతే ఇంపార్టెంట్ కన్స్ట్రక్షన్స్ కానీ బ్రిటిషర్స్ మనకి కన్స్ట్రక్ట్ చేయించి వెళ్ళారు. దాని అంతటినీ కూడా కంప్లీట్గా చేంజ్ చేయాలి అని చెప్పేసి ఇప్పటి గవర్నమెంట్ అనుకుంటుంది. దానికి సెంట్రల్ ప్రాజెక్ట్ ఒకటి అనుకుంది. ఆ సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్కి సంబంధించి మెయిన్ ఆర్కిటెక్ట్, మెయిన్ విజన్ పర్సన్ ఎవరు అంటే బీమల్ పటేల్ గారు. ఇన్ఫ్యాక్ట్ ఇండియాలో కొత్తగా నిర్మించబడిన ద పార్లమెంట్ హౌస్ ఆఫ్ ఇండియా, న్యూ పార్లమెంట్, దాని శిల్ప నిర్మి కూడా ఎవరు అంటే మనకి బీమల్ పటేల్ గారుగా చెప్పొచ్చు అనమాట. సో మొన్న మనకి అయోధ్యలో ఏదైతే రామ్లాల్ విగ్రహాన్ని మనం ఆవిష్కరించామో, రామ్లాల్ స్కల్ప్చర్ ఏదైతే వచ్చిందో ఆ కళ్ళు నవ్వుతూ ఉన్నట్టు కనిపించినాయి కదా, అది అరుణ్ యోగి గారు, కర్ణాటకకి సంబంధించిన పర్సనే అరుణ్ యోగి గారే. సో దాంట్లో మెయిన్గా కాంట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఇండియాలోనే ఫర్ ద ఫస్ట్ టైం ఛత్రపతి శివాజీ గారికి సంబంధించిన టెంపుల్ అనేది మహారాష్ట్రలో స్టార్ట్ అయింది. ఛత్రపతి శివాజీ గారికి సంబంధించిన టెంపుల్ని కూడా ఆ విగ్రహాన్ని కూడా మనకి ఏదంటారు, చెక్కడం అంటాం కదా, ఆ స్కల్ప్టింగ్ అంతా చేసింది కూడా ఎవరు అంటే మనకి ఈయనే అరుణ్ యోగి గారు. అండ్ ఇంకొక పర్సన్ ఉన్నారు ఇండియాలో, సో సుదర్శన్ పట్నాయక్ అని. చాలా మంది ఆస్పిరెంట్స్కి ఈయన పేరు బాగా తెలుసు, ఎందుకంటే ప్రీవియస్ క్వశ్చన్స్లో కానీ కరెంట్ అఫైర్స్లో కానీ సుదర్శన్ పట్నాయక్ గారు ఫ్రీక్వెంట్గా కనిపిస్తారు. సో మీకు పట్నాయక్ అనే పేరు ఉంది చూసారా, నవీన్ పట్నాయక్, బీజు పట్నాయక్, సుదర్శన్ పట్నాయక్. సో ఇలాంటివి ఏవైతే ఉన్నాయో ఇవి బేసిక్గా ఒడిస్సా కైండ్ ఆఫ్ ఏరియాని ఇండికేట్ చేస్తాయి అనమాట. అంటే కొన్ని పేర్లు కొన్ని స్టేట్స్ని ఇండికేట్ చేస్తాయి. మనకి ఎప్పుడైనా త్వరగా తెలియలేదనుకోండి, ఇలాంటివి యూజ్ చేసుకుని ఆన్సర్ పెట్టచ్చు. ఈ సుదర్శన్ పట్నాయక్ గారు శాండ్ స్కల్ప్చర్కి సంబంధించిన పర్సన్, సైకత శిల్పి, అంటే ఇసుకతోటి శిల్ప నిర్మాణంలో చాలా ఫేమస్గా చెప్పచ్చు. 2024లో రష్యా ఈయనకు ఒక అవార్డు ఇచ్చింది. పూరి జగన్నాథ స్వామికి సంబంధించిన ఒక ఆర్ట్ని మనకి శాండ్ రూపంలో అంటే సైకత రూపంలో నిర్మించినందుకు ఆయనకు ఒక అవార్డు కూడా 2024లో లభించింది అనమాట సుదర్శన్ పట్నాయక్ గారికి. సో అలాంటివి చదువుకోవచ్చు. లైక్ మ్యూజిక్ కావచ్చు, లేకపోతే నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి పెయింటింగ్ కావచ్చు, లేకపోతే స్కల్ప్టింగ్ కావచ్చు, డాన్స్ కావచ్చు. ఇలాగా మనం జాగ్రత్తగా చదువుకుంటే కనుక ఒక క్వశ్చన్లోనే మనం చాలా బెనిఫిట్ని పొందొచ్చు. లైక్ పెయింటింగ్ కూడా అంతే. ఇండియాలో పెయింటింగ్ వచ్చేటప్పటికి చాలా డిఫరెంట్గా ఉంటుంది. హిస్టరీ ప్రకారం, ఇండియన్ హిస్టరీ ప్రకారం ఒకలా ఉంటుంది, ఫోక్ ఆర్ట్ ప్రకారం ఒకలా ఉంటుంది, లోకల్ ఏరియా ప్రకారం పెయింటింగ్స్ ఒకలా ఉంటాయి. ఈ మధ్యన బాగా ఫేమస్ అవుతుంది ఏంటంటే మధుబాని పెయింటింగ్ అని చెప్పేసి అంటాం. ఇది ఇండియన్ ఆస్పెక్ట్లో చాలా ఇంపార్టెంట్, మధుబాని పెయింటింగ్ అనేది. సో మధుబాని పెయింటింగ్ ఏదైతే ఉందో బీహార్కి సంబంధించి చాలా ఫేమస్.
ఇదే ఏరియాలో మంజూషా పెయింటింగ్ అని కూడా అంటాం, విచ్ ఈస్ ఆల్సో కాల్డ్ ఎస్ అ స్నేక్ పెయింటింగ్. అది కూడా బేసిక్గా మనకి ఫేమస్ అని చెప్పొచ్చు అనమాట. సో ఇలా చదువుకోవచ్చండి. మొత్తానికి ఇందులో బోలక్ ఆర్ట్ అనేది కర్ణాటకకి సంబంధించింది. నాకు కష్టం, నేను ఆర్ట్ అండ్ కల్చర్ చదవలేను, కొంచెం నాకు టైం సరిపోదు అనుకునే వాళ్ళు షార్ట్ కట్స్ యూజ్ చేయొచ్చు. లైక్ అట్టం, హాట, కుడి అట్టం, ముడి అట్టం ఇట్లా అనుకుంటా ఉంటే మీకు అది అలవాటు అయిపోతుంది. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేటప్పటికి ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద్రోణాచార్య అవార్డ్ ఫర్ కోచెస్ స్టార్టెడ్ ఇన్ విచ్ ఇయర్. ఇక్కడ అవార్డు ఇచ్చారు, ఎవరికి సంబంధించింది అని ఇచ్చారు. కొన్నిసార్లు ఏమవుతుంది అంటే పర్టిక్యులర్ అవార్డు పర్టిక్యులర్గా ఏ కేటగిరీకి సంబంధించి ఇస్తారు. అంటే ఒక అవార్డు వచ్చేటప్పటికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి, ఎబెల్ ప్రైజ్ అని చెప్పేసి ఉంది. ఐఎమ్ సో సారీ, సో ఒక నిమిషం, ఎబెల్ ప్రైజ్ అని చెప్పేసి ఉంది. సో ఈ ఎబెల్ ప్రైజ్ అనేది ఏ కేటగిరీకి సంబంధించి ఇస్తారు, ఎవరికి ఇస్తారని అడుగుతారు. మీకు నోబెల్ ప్రైజ్ తెలుసు కదా అండి. సో నోబెల్ ప్రైజ్లో బేసిక్గా వచ్చేటప్పటికి ఏంటంటే మీకు నోబెల్ ప్రైజ్ అనేది ఫిజిక్స్, కెమిస్ట్రీ, మెడిసిన్ అండ్ లిటరేచర్, పీస్, శాంతి, సాహిత్యం ఇలాంటి వాటన్నిటికీ కూడా, ఎకనామిక్స్ ఇలాంటి వాటికి ఇస్తారు. మ్యాథమెటిక్స్కి నోబెల్ ప్రైజ్ ఉండదు. మ్యాథమెటిక్స్కి ప్రపంచంలో అత్యున్నత పురస్కారం, ద హైయెస్ట్ హానరీ ఫర్ దట్ మ్యాథమెటిక్స్ ఇన్ ద వరల్డ్ ఈజ్ ఎబెల్ ప్రైజ్, విచ్ ఈస్ ఈక్వల్ టు దట్ నోబెల్ ప్రైజ్ ఇన్ మ్యాథమెటిక్స్ ఫీల్డ్ అని చెప్పేసి అంటారనమాట. సో స్పెసిఫిక్గా అడుగుతారు. కానీ ఇక్కడ మీకు ప్రాబ్లం లేదు. ద్రోణాచార్య అవార్డు సో మనకి బేసిక్గా ఇండియాలో ఉన్న కోచెస్ ఎవరైతే స్పోర్ట్స్కి సంబంధించి ట్రైనింగ్ ఇస్తారో వాళ్ళకి ఇస్తారని చెప్పేసి ఇచ్చారు. ఏ ఇయర్లో ఇస్తారని అడుగుతున్నారు. 1985 ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నన్ను అడిగితే ఇది ఒక బేసిక్ క్వశ్చన్ అని చెప్పేసి అంటాను. దీని అడ్వాన్స్డ్ లెవెల్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూద్దాం. 1985లో ఇచ్చారు. ఇది బేసిక్ క్వశ్చన్గా ఎందుకు ఇచ్చారంటే సో కొత్త వాళ్ళు కూడా రాయదగ్గట్టుగా ఉండాలి కదా మరి. సో మీరు మొత్తం ప్రో లెవెల్లో ఇస్తే దీన్ని ఎట్లా మీరు ఫేస్ చేయగలరు. సో అందుకే ఎప్పుడు కూడా కోచింగ్ కానీ ప్రిపరేషన్ కానీ ఏదైనా బేసిక్ నుంచి మీడియం నుంచి ప్రోకి వెళ్ళాలన్నమాట. ఇది ఇక్కడ క్వశ్చన్ కూడా అంతే. ద్రోణాచార్య అవార్డు అనేది 1985లో స్టార్ట్ అయింది కదా. ఈ అవార్డు ఫస్ట్ ఎవరు తీసుకున్నారు అనేది ఒక క్వశ్చన్ జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో. నెక్స్ట్, ఫస్ట్ విమెన్ కోచ్ ఎవరు తీసుకున్నారని అడుగుతారు. కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు 2024 అంటే 25కి ఇంకా రాలేదు కదా, 2024లో ద్రోణాచార్య అవార్డుని ఎవరు తీసుకున్నారు, ద్రోణాచార్య అవార్డుకి సంబంధించి ఎలాంటి ప్రైజ్ని ఇస్తారు, ఎంత క్యాష్ ప్రైజ్ ఇస్తారు. సో ఇలాంటివన్నీ అడ్వాన్స్డ్ లెవెల్ క్వశ్చన్స్ అని చెప్పేసి అంటాం. సో మరి దానికి సంబంధించింది ఒకసారి చూద్దామా. మీకు కూడా కొంచెం కంటెంట్ చూసినట్టు అనిపిస్తుంది. ఒకసారి ఇక్కడ చూడండి. ద్రోణాచార్య అవార్డుని 1985లో స్టార్ట్ చేశారు కదా. అప్పుడు ముగ్గురికి ఇచ్చారు ఒకేసారి. అందులో ఫస్ట్ పర్సన్ మనకి బాలచంద్ర భాస్కర భాగవత్, ఈయనకి రెజ్లింగ్ విభాగానికి సంబంధించి ఇచ్చారు ద్రోణాచార్య అవార్డు. ఓం ప్రకాష్ భరద్వాజ్ గారు, ఈయనకి కూడా బాక్సింగ్ కి సంబంధించి ఇచ్చారు. నెక్స్ట్ నాంబియార్ గారు అథ్లెటిక్స్ కి సంబంధించి ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ 2000 ఇయర్లో 2000 సంవత్సరంలో వీళ్ళందరికీ 1985లోనే ఇచ్చారు. వీళ్ళ ముగ్గురికి కూడా 1985లోనే ఇచ్చారనమాట. బాలచంద్ర గారికి కానీ, ఓం ప్రకాష్ గారికి కానీ, నంబియార్కి కానీ వీళ్ళ ముగ్గురికి 3 డిఫరెంట్ స్పోర్ట్స్లో ద్రోణాచార్య అవార్డుని 1985లో ఇచ్చారు. మొట్టమొదటిగా ద్రోణాచార్య అవార్డుని అందుకున్న వాళ్ళు వీళ్ళు. ద్రోణాచార్య అవార్డుని ఫస్ట్ విమెన్ ఎవరు అందుకున్నారు అంటే మనకి హన్సా శర్మ గారు వెయిట్ లిఫ్టింగ్లో అందుకున్నారు. అది కూడా 2000 ఇయర్లో. ఈమె ఎప్పుడు అందుకున్నారంటే 2000 సంవత్సరంలో. సో ద్రోణాచార్య అవార్డు ఒక ఫస్ట్ విమెన్ కోచ్ అందుకున్నారనమాట. మరి 2024లో ఎవరికి ఇచ్చారు. సో 2024లో వచ్చేటప్పటికి మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఒకళ్ళు వచ్చేటప్పటికి మనకి సుభాష్ రాణా గారు అని చెప్పేసి ఉన్నారు. అలాగే దీపాలి దేశపాండే గారు ఉన్నారు. సందీప్ సాంగ్వాన్ గారు ఉన్నారు. వీళ్ళ ముగ్గురికి, ఇద్దరేమో షూటింగ్ విభాగానికి, ఒకరు హాకీ విభాగానికి సంబంధించిన వాళ్ళు. వీళ్ళకి 2024లో ద్రోణాచార్య అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. సో ద్రోణాచార్య అవార్డుకి ఎంత క్యాష్ ప్రైజ్ ఇస్తారంట, 15 lakhs క్యాష్ ప్రైజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒక బ్రాంజ్ అంటే మనకి కాంస్యంతో కూడుకున్న ద్రోణాచార్య విగ్రహం ఉంటుంది కదా, బ్రాంజ్ ద్రోణాచార్యకు సంబంధించిన దాంతో ఒక అవార్డుని కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది దానికి సంబంధించిన క్వశ్చన్. సో ఆన్సర్ వచ్చేటప్పటికి ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 1985 అనేది కరెక్ట్ ఆన్సర్గా తీసుకొచ్చండి. ఈజ్ ఇట్ క్లియర్? ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్, ద సుయాస్ కెనాల్ ఈజ్ అ ఫేమస్ ఆర్టిఫిషియల్ వాటర్ వే కనెక్టింగ్ విచ్ 2 bodies ఆఫ్ వాటర్. సో సుయాస్ కెనాల్ అనేది ప్రపంచంలోనే చాలా ఇంపార్టెంట్ ట్రేడ్ రూట్. సో ఇది బేసిక్గా ఏ 2 వాటర్ బాడీస్ని కలుపుతుంది అని చెప్పేసి అడిగారు. ఆప్షన్స్లో డిఫరెంట్ ఆప్షన్స్ ఇచ్చారు. సో ఇక్కడ అట్లాంటిక్ ఓషన్ అండ్ పసిఫిక్ ఓషన్ అని చెప్పేసి ఉంది. సో నేను జస్ట్ రఫ్ స్కెచ్ తీసుకుంటున్నాను అంతే. బేసిక్గా మీరు నార్త్ అమెరికా, అలాగే నెక్స్ట్ కింద ఇట్లా సౌత్ అమెరికా ఉంది అని చెప్పేసి అనుకుందాం. సో నార్త్ అమెరికాకి సౌత్ అమెరికాకి మధ్యలో అంటే ఇక్కడ పసిఫిక్ ఓషన్ అనేది మీకు ఇక్కడ వస్తుంది. అలాగే ఇటు అట్లాంటిక్ ఓషన్ అనేది వస్తుంది.
పసిఫిక్ ఓషన్ కి అట్లాంటిక్ ఓషన్ కి మధ్యలో ఒక కనెక్టివిటీ అనేది దొరుకుతుంది. ఇది ఒక కెనాల్ ద్వారా వస్తుంది అనమాట. ఈ కెనాల్ వచ్చేటప్పటికి పనామా కెనాల్ అని చెప్పేసి అంటాం. దీన్ని ఏమంటామంటే పనామా కెనాల్ అంటాం. 47th ప్రెసిడెంట్ ఆఫ్ యుఎస్ఏగా వచ్చిన డొనాల్డ్ ట్రంప్ ఎవరైతే ఉన్నారో ఆయన చెప్పారు ఏమని, పనామా కెనాల్కి సంబంధించి యుఎస్ఏ షిప్స్ ఏవైతే వెళ్తున్నాయో ట్రేడ్కి వాటి మీద టెరిఫీస్ లేదా ఛార్జెస్ లేదా ఫీజ్ ట్యాక్స్ ఏదైనా కానీ సో ఇలాంటి దాన్ని తగ్గించకపోతే పనామా కానీ సో ఆ కెనాల్ని మేము బ్యాక్కి తీసుకుంటాం మళ్ళీ మేము బ్యాక్ తీసుకుంటాం. వి విల్ అగైన్ వాట్ ఎవర్ వి కాల్ ఏమంటారు టు టేక్ దట్ కంట్రోల్ ఆఫ్ ఎంటైర్ పనామా కెనాల్ టు దట్ యుఎస్ గవర్నమెంట్ ఆర్ యుఎస్ మానిటరింగ్ బాడీ అని చెప్పేసి డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. మళ్ళీ అన్నారు. దాని అర్థం ఏంటి, ఒరిజినల్గా పనామా కెనాల్ని కన్స్ట్రక్ట్ చేయించింది యుఎస్ఏ. సో దాని తర్వాత దాన్ని మొత్తం హ్యాండ్ ఓవర్ చేసింది పనామాకి. సో అందుకని చెప్పేసి మళ్ళీ అనే వర్డ్ని యూజ్ చేశారు. మనం ఏమనుకుంటాం, పనామా కెనాల్ని అట్లాంటిక్ ఓషన్ అండ్ పసిఫిక్ ఓషన్ మధ్యలో ఉంది అని చెప్పి చదువుకుంటాం. కానీ ఆ ఒక్క వర్డ్ చాలా ఇంపాక్ట్ చేస్తుంది అనమాట. అంటే ఎవరు కన్స్ట్రక్ట్ చేయించారని అడుగుతారు. అలాగే సేమ్ సుయాజ్ కెనాల్ అనేది మెడిటేరియన్ సీ అండ్ రెడ్ సీ ఏదైతే ఉందో సో మెడిటేరియన్ సీ అండ్ రెడ్ సీకి సంబంధించిందిగా సో మనకి సుయాజ్ కెనాల్ అనే దాన్ని చెప్తాం. ఆ రెండింటిని కనెక్ట్ చేసేది ఆప్షన్ డి ఏదైతే ఉందో సో దట్ ఈస్ అ కరెక్ట్ ఆన్సర్. సో ఇండియాలో ఒక రివర్ని రెడ్ సీ అంటారు, రెడ్ రివర్ అని కూడా అంటారు. బేసిక్గా రెడ్ రివర్ అంటారు, కొన్ని చోట్ల రెడ్ సీ అని కూడా అంటారు అనమాట. ఇండియాలో దేన్ని అంటారు అలాగా, బ్రహ్మపుత్ర రివర్ ఏదైతే ఉందో సో ఈ బ్రహ్మపుత్ర రివర్ని రెడ్ సీ అంటారు, అలాగే రెడ్ రివర్ అని కూడా అంటారంట. ఇండియాలో అస్సాంలో అంటారు అది. సో అదొకటి గుర్తుపెట్టుకోవచ్చు. నియర్ బై కామాఖ్య దేవి టెంపుల్ ఆ చుట్టుపక్కల దానికి ఆ పేరుంది. నెక్స్ట్ మెడిటేరియన్ సీ ఉంది కదా, ఇది ఐరోపా ఖండం అంటే యూరోపియన్ కాంటినెంట్ దగ్గర చాలా ఫేమస్. లైట్ హౌస్ ఇన్ మెడిటేరియన్ సీ, మధ్యధరా సముద్రంలో వెలిగే ద్వీపం అని చెప్పి ఒక వాల్కెనోని పిలుస్తారు. అండ్ దాట్ వాల్కెనో ఈజ్ అ స్ట్రాంబోలి. సో స్ట్రాంబోలి వాల్కెనో ఏదైతే ఉందో సో దీనిని లైట్ హౌస్ ఇన్ మెడిటేరియన్ సీ అని చెప్పేసి పిలుస్తారు. అండ్ ద నెక్స్ట్ వన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్టిస్ట్ ఈజ్ నాట్ అసోసియేటెడ్ విత్ ద గ్వాలియర్ ఘరానా అని చెప్పేసి ఉంది. సో గ్వాలియర్ ఘరానాకి సంబంధించి ఏ ఆర్టిస్ట్ అసోసియేట్ అవ్వలేదు అని చెప్పేసి అడుగుతున్నారు. ఈ ఘరానా అనే కాన్సెప్ట్ ఎస్ఎస్సి ఎగ్జామ్కి సంబంధించి చాలా ఇంపార్టెంట్. లైక్ ఘరానా, ఓకే, ఈ ఘరానా అనేది మీకు మెయిన్గా ఎక్కడొస్తుందంటే మీకు మ్యూజిక్ కాన్సెప్ట్ ఏదైతే వస్తుందో ఆర్ట్ అండ్ కల్చర్లో అక్కడ, అలాగే నెక్స్ట్ డాన్స్కి సంబంధించిన ఏదైతే మీకు కాన్సెప్ట్ వస్తుందో ఆర్ట్ అండ్ కల్చర్లో అక్కడ, మ్యూజిక్ అండ్ డాన్స్కి సంబంధించిన దాంట్లో వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఘరానా అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక కాన్సెప్ట్ తీసుకుందాం. లైక్ మౌంట్ ఎవరెస్ట్ అనేది ఎలాగా ఆరిజినేట్ అయ్యింది. ఓకేనా, మౌంట్ ఎవరెస్ట్ అనేది ఎలా ఆరిజినేట్ అయింది. ఇప్పుడు సో ఎం అనే ఎం అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో ఈ ఎం అనే పర్సన్ ఒక 3 స్టూడెంట్స్ని తీసుకుందాం. ఇలాగ ఒక 3 స్టూడెంట్స్ని తీసుకుందాం. ఈ 3 స్టూడెంట్స్కి ఎం అనే పర్సన్ ఒక ప్లేస్లో లైక్ నేపాల్ అని చెప్పేసి అనుకుందాం. నేపాల్లో ఆయన ఏమని చెప్తున్నారు అంటే ఎవరెస్ట్ ఎలా వచ్చింది అనేది చెప్తున్నారు. కొన్ని ఎగ్జాంపుల్స్ యూజ్ చేసి, ఈ థియరీ యూజ్ చేసి, ఈ కాన్సెప్ట్ యూజ్ చేసి చెప్పారు. వీళ్ళు 3 అది నేర్చుకున్నారు. నేర్చుకున్న తర్వాత ఒక పర్సన్ భూటాన్కి వెళ్ళిపోయి ఉండే, హీ షిఫ్టెడ్ టు దట్ భూటాన్. ఇంకొక పర్సన్ ఇండియాకి షిఫ్ట్ అయ్యి ఉండే అండ్ ద అదర్ పర్సన్ ఇంకొక పర్సన్ వచ్చేటప్పటికి బంగ్లాదేశ్కి షిఫ్ట్ అయ్యారు. ఓకేనా, కాన్సెప్ట్ అర్థమవుతుందా? బంగ్లాదేశ్కి షిఫ్ట్ అయ్యారు. ఒక పర్సన్ బంగ్లాదేశ్కి వెళ్ళిపోయారు, ఒక పర్సన్ ఇండియాకి వచ్చారు, ఇంకో పర్సన్ భూటాన్కి వెళ్ళిపోయారు. వీళ్ళ 3 నేపాల్లో ఎం అనే పర్సన్ దగ్గర ఎవరెస్ట్ ఎలా వస్తుంది, ఏంటి దాని కాన్సెప్ట్స్, ఎవరెస్ట్ని ఎలా ట్రెక్ చేయొచ్చు, ఏం చేయాలి అని నేర్చుకున్నారు. ఇప్పుడు ఈ పర్సన్ భూటాన్లో ఒక గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సేమ్ కాన్సెప్ట్ నేర్పుతున్నారు. సేమ్ ఇదే కాన్సెప్ట్ని బంగ్లాదేశ్లో ఈ పర్సన్ కూడా నేర్పుతున్నారు. సేమ్ కాన్సెప్ట్ని ఇండియాలో ఈ పర్సన్ కూడా నేర్పుతున్నారు. కానీ ఈయన ఎలా అయితే చెప్పారో ఎగ్జాక్ట్గా అలాగే వీళ్ళు చెప్తారా? కట్ కాపీ పేస్ట్ చేయగలరా? లేదు. వీళ్ళు నేర్చుకున్న తర్వాత వీళ్ళకి ఎలా వచ్చో అక్కడ లొకాలిటీకి సంబంధించిన వాళ్ళు ఎలా అర్థం చేసుకోగలరో సో డిపెండ్స్ ఆన్ దట్ వాట్ ఎవర్ కాల్ ఎన్వైర్మెంట్, డిపెండ్స్ ఆన్ దట్ ద పర్సన్ క్యాపబిలిటీస్, డిపెండ్స్ ఆన్ దట్ ద పర్సన్ అండర్స్టాండింగ్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఈ ఆస్పెక్ట్స్ని తీసుకుని ఇక్కడ నేర్చుకుని ఈయన తన స్టైల్లో చెప్తారు. ఈయన ఎలా చెప్తారు? తన స్టైల్లో.
తన స్టైల్లో ఎక్కడ చెప్తున్నారు, భూటాన్లో కదా. ఇప్పుడు ఇది భూటాన్ స్టైల్ అనొచ్చు కదా, ఇది ఇండియన్ స్టైల్, ఇది బంగ్లాదేశ్ స్టైల్. మొత్తం ఎక్కడి నుంచి వచ్చాయి, నేపాల్ నుంచే వచ్చాయి. మీకు అర్థమవుతుంది కదా. ఒక ఫార్మెట్ని, ఒక ఆర్ట్ని కొంతమంది నేర్చుకున్నప్పుడు డిఫరెంట్ ఏరియాస్లో మనకి సెటిల్ అయినప్పుడు వాళ్ళు ఇంకొంతమందికి నేర్పుతారు. కానీ ఆ నేర్పేది వాళ్ళ స్టైల్స్లో నేర్పుతారనమాట. ఆ ప్లేస్ ఏదైతే ఉంటుందో నేర్పే ప్లేస్, దానిని గరానా అంటారు. దాట్ ఈజ్ కాల్డ్ యాజ్ అ గరానా. సో ఇక్కడ గ్వాలియర్ అనేది మధ్యప్రదేశ్లో ప్లేస్. ఇది మ్యూజిక్కి చాలా ఫేమస్ అనమాట. సో మ్యూజిక్లో మీకు 2 టైప్స్ ఉంటాయి. ఒకటి హిందుస్థానీ, రెండోది వచ్చేటప్పటికి కర్ణాటిక్ మ్యూజిక్ ఫామ్. సో హిందుస్థానీ మ్యూజిక్ అనేది నార్త్ ఇండియాలో బేసిక్గా ఫేమస్. మీకు కథక్ అని చెప్పేసి వినే ఉంటారు, విన్నారా కథక్ అనేది? సో కథక్ అనేది నార్త్ పార్ట్ ఆఫ్ ఇండియాలో చాలా ఫేమస్. భరతనాట్యం, కూచిపూడి ఇవన్నీ కూడా, మోహినియట్టం సౌత్ ఇండియాలో ఫేమస్ అనమాట. ఈ డాన్స్కి తగ్గట్టుగానే మ్యూజిక్ ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద సౌత్ ఇండియాలో కర్ణాటిక్ మ్యూజిక్ ఉంటుంది, నార్త్ ఇండియాలో హిందుస్థానీ మ్యూజిక్. నార్త్ ఇండియాలో డిఫరెంట్ స్టేట్స్, డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్, డిఫరెంట్ విలేజెస్, డిఫరెంట్ ప్లేసెస్ ఉన్నాయి. అప్పుడు హిందుస్థానీ మ్యూజిక్ ఒకే ఫార్మెట్లో ఉంటుందా? లేదు, వేరు ఫార్మెట్లో వేరు ప్లేసెస్లో ఉంటుంది. అంటే హిందుస్థానీ మ్యూజిక్ డిఫరెంట్ గరానాస్లో ఉంటుంది. ఆ గరానాస్లో ఒక ప్లేస్ గ్వాలియర్ అని చెప్పేసి అనొచ్చు. అంటే గ్వాలియర్ గరానాలు వసుంధర కోమ్కలి గారు కావచ్చు, అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి పండిట్ ఓంక్రాంత్ ఠాకూర్ గారు కావచ్చు, అలాగే బాలకృష్ణ బాల్చల్ గారు కావచ్చు, వీళ్ళందరూ ఫేమస్. బట్ రవిశంకర్ గారు ఎవరైతే ఉన్నారో, సో ఈయన మ్యూజిషియనే. ఎస్పెషల్లీ మనకి పండిట్ రవిశంకర్ గారు భారతదేశంలోనే వన్ ఆఫ్ ద ఫేమస్ మ్యూజిషియన్ ఆయన. అయితే ఈయన నేర్చుకున్నది లేదా నేర్పింది ఏదైతే ఉందో అది గ్వాలియర్ ప్లేస్కి సంబంధించింది కాదు. ఏ ప్లేస్కి సంబంధించింది అంటే మైహర్ అనే ప్లేస్కి సంబంధించింది. మైహర్ కూడా మధ్యప్రదేశే, గ్వాలియర్ కూడా మధ్యప్రదేశే, కానీ 2 డిఫరెంట్ ప్లేసెస్ అన్నమాట. సో ఈయన గ్వాలియర్ గరానాకి సంబంధించిన ఆయన కాదు, మైహర్ గరానాకి సంబంధించిన ఆయన. ఐ హోప్ మీకు గరానా కాన్సెప్ట్ అర్థమైంది కొంతవరకు అనుకుంటా. సో ఇక్కడ ఆన్సర్ అది అవుతుంది అనమాట. నెక్స్ట్ వన్ చూద్దాం. Which of the following state organizes Lokrang, a 5-day festival beginning every year on 26th January అని అడుగుతున్నారు. ఎగ్జాక్ట్గా మనకి రిపబ్లిక్ డే జరిగే రోజున గోండ్స్ ఎవరైతే ఉంటారో ఎస్పెషల్లీ మధ్యప్రదేశ్లో వాళ్ళు వాళ్ళ ఆర్ట్ అండ్ కల్చర్ని ఒకసారి రిప్రజెంట్ చేసేలాగా, వాళ్ళ ఫుడ్, వాళ్ళ హ్యాబిట్స్, వాళ్ళ డ్రెస్ స్టైల్, వాళ్ళ డాన్స్ ఫార్మేట్స్ అన్ని చూపించేలాగా ఒక ఫెస్టివల్ సెలబ్రేట్ చేస్తారు. సో దాన్నే మనకి లోక్రాంగ్ ఫెస్టివల్ అని చెప్పేసి అంటారనమాట. మీకు అరుణాచల్ ప్రదేశ్లో ఆపాతని ట్రైబ్ అని చెప్పేసి ఉంటారు. నా ప్రొనౌన్సియేషన్ ఏమన్నా ఈ ట్రైబ్ దగ్గర తప్పుగా ఉంటే కొంచెం సరి చేసుకోండి. ఆపాతని ట్రైబ్ అని చెప్పేసి ఉంటారు, లేదా ఆప్తాని ట్రైబ్ అని. సో ఈ ట్రైబ్ ఎవరైతే ఉన్నారో అరుణాచల్ ప్రదేశ్లో ఒక ఫేమస్ ఫెస్టివల్ సెలబ్రేట్ చేస్తారు, దాన్ని డ్రీ అని చెప్పేసి అంటారు. ఈ డ్రీ ఫెస్టివల్ అనేది ఎక్కడ ఫేమస్ అంటే అరుణాచల్ ప్రదేశ్ అంటాం. లైక్ అరుణాచల్ ప్రదేశ్లోనే మీకు జీరో వ్యాలీ మ్యూజిక్ ఫెస్టివల్ అనేది కూడా బాగా ఫేమస్గా సెలబ్రేట్ చేస్తారనమాట. హిమాచల్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్లో కులు దసరా అని చెప్పేసి ఉంటుంది. ఈ కులు దసరా అనేది హిమాచల్ ప్రదేశ్లో చాలా ఫేమస్గా సెలబ్రేట్ చేస్తారు. ఈ సంవత్సరం ఉత్తరప్రదేశ్లో ప్రయాగ్రాజ్ ఓల్డ్ పేరేంటి అలహాబాద్, ప్రయాగ్రాజ్లో ఒక ఫెస్టివల్ని సెలబ్రేట్ చేశారు. దాన్నే మనం ఏమని చెప్పేసి అంటాం, మహాకుంభమేళా అని చెప్పేసి అంటాం. సో మహాకుంభమేళా అనేది ఎన్ని ఇయర్స్కి ఒకసారి వస్తుంది? ఎవ్రీ 144 ఇయర్స్కి ఒకసారి మహాకుంభమేళా అనేది రావడం జరుగుతుంది. దట్ ఈస్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్గా మీరు తీసుకోవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇన్ బంగ్లాదేశ్ ద రివర్ గంగా ఈజ్ నోన్ యాజ్. సో బంగ్లాదేశ్లో గంగా రివర్ని ఏమని చెప్పి పిలుస్తారు? అండ్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అ పద్మ. సో ఇన్ బంగ్లాదేశ్ గంగా రివర్ ఈజ్ కాల్డ్ యాజ్ అ పద్మ. మరి జమున అని దేన్ని పిలుస్తారు? బ్రహ్మపుత్ర ఇన్ బంగ్లాదేశ్ ఈజ్ కాల్డ్ యాజ్ అ జమున. బ్రహ్మపుత్ర ఇన్ బంగ్లాదేశ్ ఈజ్ కాల్డ్ యాజ్ అ జమున. సో ఇప్పుడు మనకి పద్మ అండ్ జమున, సో రెండు కూడా ఒకదానితో ఒకటి మనకి టైఅప్ అవ్వడం వల్ల సో వచ్చేది ఏది అంటే మేఘనా రివర్గా చెప్తామన్నమాట. సో ఇక్కడ మనకి జమున అండ్ పద్మ ఈ రెండు కూడా ఒకదానితో ఒకటి కలవడం వల్ల సో వచ్చే రివర్గా అండ్ వీ కెన్ సే దట్ ఈస్ అ మేఘనా రివర్. అలాగే శాంగ్పో, టిబెట్ ఏదైతే ఉందో సో టిబెట్లో బ్రహ్మపుత్ర రివర్ని శాంగ్పో అని చెప్పేసి పిలుస్తారు. సో ఒకసారి ఇక్కడ చూడండి, బ్రహ్మపుత్ర రివర్ ఆరిజినేట్ అయ్యేది టిబెట్లో. అండ్ చెమ్యుంగ్దాంగ్ గ్లేషియర్ ఏదైతే ఉందో చెమ్యుంగ్దాంగ్ గ్లేషియర్ దగ్గర ఇది ఆరిజినేట్ అవుతుంది. అయిన తర్వాత ఇది మనకి అరుణాచల్ ప్రదేశ్లోకి వచ్చి సో అక్కడి నుంచి అస్సాంలోకి వచ్చి సో అస్సాం నుంచి మనకి ఇది బంగ్లాదేశ్లోకి ఎంటర్ అవుతుంది అనమాట. అరుణాచల్ ప్రదేశ్ దగ్గర టిబెట్ దగ్గర ఎక్కడైతే బ్రహ్మపుత్ర రివర్ ఫ్లో అవుతుందో అక్కడ దీన్ని శాంగ్పో అని చెప్పేసి పిలుస్తారు. దిస్ ఈజ్ కాల్డ్ ఎస్ అ శాంగ్పో. నెక్స్ట్
అరుణాచల్ ప్రదేశ్కి వచ్చేటప్పటికి ఇక్కడ అండ్ యూ హ్యావ్ అ మౌంటైన్ అండ్ దట్ ఈస్ కాల్డ్ యూ హ్యావ్ అ పీక్ అండ్ దట్ ఈస్ కాల్డ్ ఎస్ అ నామ్చా బర్వా అని చెప్పేసి అంటాం. సో ఇక్కడ నీకు ఒక పీక్ కనిపిస్తుంది మీకు, సో దీనిని నామ్చా బర్వా అంటాం. ఇక్కడ నుంచి రివర్ అరుణాచల్ ప్రదేశ్లోకి ఎంటర్ అవుతుంది. అండ్ అరుణాచల్ ప్రదేశ్ బ్రహ్మపుత్ర రివర్ ఈజ్ కాల్డ్ యాజ్ దిహాంగ్ అని చెప్పేసి అంటాం. ఆఫ్టర్ దట్ బ్రహ్మపుత్ర రివర్ ఎంటర్స్ ఇంటూ అస్సాం. అస్సాంలో బ్రహ్మపుత్ర రివర్ ఒక ఐలాండ్ని మనకి ఫామ్ చేస్తుంది. ఆ ఐలాండ్ పేరు మజూలీ అని చెప్పేసి అంటాం. అండ్ ఆఫ్టర్ దట్ ఏం చేస్తుందంటే ఈ ఐలాండ్ని ఫామ్ చేసిన తర్వాత సో మనకి ఇక్కడ అస్సాంలో ఈ బ్రహ్మపుత్ర రివర్ని సియాంగ్ అని చెప్పేసి పిలుస్తారు. అది ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనకి బంగ్లాదేశ్లోకి వెళ్తుంది. అండ్ బంగ్లాదేశ్ అండ్ దిస్ రివర్ ఈస్ కాల్డ్ యాజ్ అ జమునా అని చెప్పేసి పిలుస్తారు. ఇది బ్రహ్మపుత్రకి సంబంధించి. అండ్ ద నెక్స్ట్ వన్ గంగా. సో మీకు గంగా రివర్ వచ్చేటప్పటికి ఏమవుతుందంటే గంగా రివర్ అనేది ఉత్తరాఖండ్లో ఆరిజినేట్ అయింది. సో గంగా ఉత్తరాఖండ్లో ఆరిజినేట్ అయ్యి సో అక్కడి నుంచి నెక్స్ట్ వచ్చేటప్పటికి ఉత్తరప్రదేశ్, తర్వాత బీహార్, అలాగే జార్ఖండ్ మీదుగా వెస్ట్ బెంగాల్ దాకా వస్తుంది అనమాట. సో ఇది గంగా రివర్కి సంబంధించి. సో గంగా రివర్ ఇలా ఫ్లో అవుతుంది. వెస్ట్ బెంగాల్లో గంగా రివర్ 2 పార్ట్స్ కింద విడిపోతుంది, 2 స్ట్రీమ్స్ కింద. ఒక స్ట్రీమ్ కల్కత్తాలో ఉంటుంది అండ్ దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ అ హుగ్లీ రివర్. సో ఈ హుగ్లీ రివర్ని ఏమని కూడా పిలుస్తారు అంటే దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ అ టైడల్ రివర్ అని కూడా పిలుస్తారు. హుగ్లీ రివర్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ అ టైడల్ రివర్. ఇంకొక స్ట్రీమ్ ఏదైతే ఉందో సో అది వచ్చేటప్పటికి మనకి బంగ్లాదేశ్లోకి వెళ్ళిపోతుంది. ఇది బ్రహ్మపుత్రతో కలుస్తుంది అండ్ దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ అ పద్మా రివర్ అనమాట. పద్మ అండ్ జమున కలిసి ఈ రెండు కూడా బేసిక్గా మనకు ఒక రివర్ని ఫామ్ చేస్తాయి అండ్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ మేఘన అని చెప్పేసి అంటాం. సో ఈ రివర్ ఏదైతే ఉందో దీన్ని మేఘన అని చెప్పేసి పిలుస్తాం అనమాట. సో ఇవి వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్గా చెప్తాం. సో ఆన్సర్ పద్మ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. అండ్ ద నెక్స్ట్ వన్కి వెళ్దామా? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్ హ్యాస్ ద హైయెస్ట్ సెక్స్ రేషియో ఇన్ 2011? సో 2011 జనాభా లెక్కల ప్రకారం ఇండియాలో హైయెస్ట్ జెండర్ రేషియో కేరళకు ఉంటుంది. బట్ ఇక్కడ కేరళ లేదు, అంటే సెకండ్ స్టేట్ అనమాట. కేరళ తర్వాత ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ ప్రకారం చూసుకుంటే హైయెస్ట్ జెండర్ రేషియో తమిళనాడుకి సంబంధించి ఉంటుంది అనమాట. ఇలాగే చిన్నపిల్లల్లో మనకి ఏమంటారు బాయ్స్ అండ్ గర్ల్స్ అంటాం కదా. సో మనకి ఎవరైతే అబ్బాయిలు అమ్మాయిలు ఉంటారో వీళ్ళల్లో చైల్డ్ సెక్స్ రేషియోకి వచ్చేటప్పటికి హైయెస్ట్ ఉన్నది ఎక్కడ అంటే అరుణాచల్ ప్రదేశ్ ఏదైతే ఉందో అరుణాచల్ ప్రదేశ్లో ఉంటుంది. చూడండి కేరళలో హైయెస్ట్ జెండర్ రేషియో ఉంటుంది, కానీ చైల్డ్ విషయంలో వచ్చేటప్పటికి జెండర్ రేషియో అరుణాచల్ ప్రదేశ్లో ఎక్కువ ఉంటుంది. ఏ డిస్టిక్లో ఇండియా మొత్తంలో హైయెస్ట్ జెండర్ రేషియో ఉంటుంది అకార్డింగ్ టు 2011 సెన్సస్ అంటే మాహి. సో మాహిలో హైయెస్ట్ జెండర్ రేషియో అనేది బేసిక్గా కనిపిస్తుంది డిస్టిక్కి సంబంధించి. అయితే లోయెస్ట్ జెండర్ రేషియో ఏ స్టేట్లో కనిపిస్తుంది అంటే హర్యానా ఏదైతే ఉందో హర్యానాలో లోయెస్ట్ జెండర్ రేషియో అనేది 2011 సెన్సస్ ప్రకారం మీరు చూడొచ్చు. 2011 సెన్సస్ ప్రకారం హైయెస్ట్ లిటరసీ రేట్ ఉన్న స్టేట్ ఏది అంటే దట్ ఈస్ కేరళ. లోయెస్ట్ వచ్చేటప్పటికి బీహార్గా చెప్తాం. 2011 సెన్సస్ ప్రకారం హైయెస్ట్ పాపులేషన్ డెన్సిటీ ఉన్న స్టేట్ ఏది అంటే సో దట్ ఈస్ నథింగ్ బట్ బీహార్. అండ్ లోయెస్ట్ వచ్చేటప్పటికి అరుణాచల్ ప్రదేశ్ ఏదైతే ఉందో సో దాన్ని చెప్తాం. హైయెస్ట్ ఏరియా అంటే లార్జెస్ట్ ఏరియా ఉన్న స్టేట్ ఏది అంటే రాజస్థాన్. హైయెస్ట్ పాపులేషన్ ఉన్న స్టేట్ ఏది అంటే ఉత్తరప్రదేశ్. లోయెస్ట్ పాపులేషన్ ఉన్న ఏరియా ఏది అంటే సిక్కిం అని చెప్పేసి అంటాం అనమాట. సో ఇలాంటివన్నీ కూడా కొన్ని పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మహాబలిపురం వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై మహాబలిపురంని మామలాపురం అని కూడా పిలుస్తారనమాట. ఎందుకంటే దీన్ని కన్స్ట్రక్ట్ చేయించిన రాజుని మామలాన్ అని కూడా పిలుస్తారు, మామలం అని కూడా పిలుస్తారు. దాని అర్థం గ్రేట్ వారియర్ అని. సో ఈ మహాబలిపురం ఉన్నది ఏ స్టేట్లో అంటే తమిళనాడు దగ్గర. తమిళనాడు అంటేనే మీకు చోలాస్ కానీ లేకపోతే పల్లవాస్ కానీ ఇలాంటి వాళ్ళు ఎక్కువగా గుర్తుకు రావాలి. మోస్ట్లీ వీళ్ళు ఎక్కువ డామినేట్ చేశారు. వీళ్ళల్లో చెప్పాలంటే మనకి పల్లవాస్ ఎవరైతే ఉన్నారో పల్లవుల యొక్క రాజైన నరసింహవర్మన్ 1 అని చెప్పేసి ఉంటారు. ద గ్రేట్ వారియర్ ఆఫ్ పల్లవాస్ నరసింహవర్మన్ 1 అని చెప్పేసి ఉన్నారు. నరసింహవర్మన్ 1ని ఈ మహాబలిపురం అనే దాన్ని కన్స్ట్రక్ట్ చేయించడం జరిగిందనమాట. సో ఆప్షన్ బి ఏదైతే ఉందో దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఈవెన్ చోలాస్ కూడా మనకి మంచి కన్స్ట్రక్షన్స్ని తమిళనాడులో చేయించారు. లైక్ మనకి బృహదీశ్వర ఆలయం అంటాం, లార్జెస్ట్ గ్రానైట్ టెంపుల్ ఇన్ ఇండియా.
సో దాన్ని రాజరాజ చోళ కన్స్ట్రక్ట్ చేయించారు, తమిళనాడులో ఉంది. అలాంటి వాటిని చెప్పొచ్చు అనమాట. గంగైకొండ చోళాపురం, దాన్ని రాజేంద్ర చోళుడు కట్టించారు, అది కూడా చోళాస్కి సంబంధించిందిగానే చెప్తాం. అంతేకాదు తమిళనాడు కోస్టల్ ఏరియా పేరు వచ్చేటప్పటికి కోరమండల్ అని చెప్పేసి అంటాం. తమిళనాడు కోస్టల్ ఏరియా పేరు కోరమండల్. సో ఈ కోరమండల్ ఇది వరకు చోళ మండల్ అని చెప్పేసి అనేవాళ్ళు అనమాట. అంటే దీనిని డెవలప్ చేసింది కూడా చోళాస్ అని చెప్పొచ్చు. సో ఆ విధంగా మనం చెప్పుకోవచ్చు. కోరమండల్ కోస్టల్ ఏరియా దగ్గరే మహాబలిపురం అనేది ఉంటుందన్నమాట. సో క్వశ్చన్స్ ఒక్కొక్కసారి ఎలా అడుగుతారంటే, పల్లవాస్ మహాబలిపురాన్ని కన్స్ట్రక్ట్ చేయించారు కదా, ద మహాబలిపురం వాజ్ కన్స్ట్రక్టెడ్ బై దట్ పల్లవాస్, రైట్? సో ఇట్ ఈస్ నియర్ బై ఏరియా ఏదని అడుగుతారు. యాక్చువల్గా దీనికి చాలా, మహాబలిపురానికి చాలా దగ్గరగా ఉండే సిటీ ఏది అంటే చెన్నై, దాదాపు 56 కిలోమీటర్స్ డిస్టెన్స్లో కనిపిస్తుంది. అండ్ దాని తర్వాత నెక్స్ట్ మీకు కాంచీపురం, కాంచీపురం కూడా ఆల్మోస్ట్ దగ్గర దీనికి. కాంచీపురం కానీ చెన్నై కానీ ఈ ఏరియాస్ దగ్గర. ఇన్ఫ్యాక్ట్ కాంచీపురంని కూడా డెవలప్ చేసింది, ఒక రకంగా తీసుకొచ్చింది కూడా పల్లవాస్ అనమాట, లైక్ మహాబలిపురం లాగా. అండ్ నెక్స్ట్ పుదుచ్చేరి లేదా పాండిచ్చేరి అని చెప్పేసి అంటాం. ఈ పుదుచ్చేరి అనే ప్రాంతం ఏదైతే ఉందో, సో దీన్ని డెవలప్ చేసింది కూడా, సారీ ఇది కూడా ఈ యూనియన్ టెరిటరీ ఏదైతే ఉందో పుదుచ్చేరి, ఇది కూడా మనకి ఏమని చెప్పేసి అంటారు, మహాబలిపురానికి దగ్గరగా ఉంటుంది. ఇది యూనియన్ టెరిటరీ దగ్గరగా ఉండేది. సిటీస్ అయితే చెన్నై, కాంచీపురం అని చెప్పేసి చెప్పొచ్చు అనమాట. అలాగే చోళాస్ ఉన్నారు కదా, వీళ్ళు నావీకి సంబంధించి వన్ ఆఫ్ ద సుపీరియర్ పవర్ని అప్పట్లో కలిగి ఉండేవాళ్ళు అనమాట. అంటే తమిళనాడుకి దగ్గరగా ఉన్న చాలా ఏరియాస్ లైక్ జావా, సుమిత్రా ఐలాండ్స్, ఇండోనేషియాకి సంబంధించి కావచ్చు, ఈవెన్ చైనాతో వ్యాపారం కావచ్చు, థాయిలాండ్, సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్తో కావచ్చు, వీళ్ళు బాగా వ్యాపారాలు కానీ ట్రేడ్ కానీ ఏరియాస్ని తీసుకోవడం కానీ చేశారనమాట. సో వీళ్ళకి గుర్తుగా ఏం చేశారంటే, మన ఇండియా యొక్క యూనియన్ టెరిటరీ ఉంది కదా, అండమాన్ అండ్ నికోబార్, అండమాన్కి క్యాపిటల్ ఉందన్నమాట, రాజధాని, దట్ ఈస్ కాల్డ్ ఎస్ అ పోర్ట్ బ్లేయర్. ఈ పోర్ట్ బ్లేయర్ నేమ్ని రీసెంట్గా చేంజ్ చేశారు, లాస్ట్ ఇయర్ శ్రీ విజయపురం అని చెప్పేసి చేంజ్ చేశారు. విజయపురం అనేది యాక్చువల్గా పోర్ట్ బ్లేయర్ నేమ్ అనమాట, ఇన్స్పైర్డ్ బై ద చోళాస్. చోళాస్ని ఇన్స్పైర్ అయ్యి ఈ పేరు ఇవ్వడం జరిగింది. దట్ ఈస్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్గా మనం తీసుకొచ్చండి. అండ్ ద నెక్స్ట్ వన్కి వెళ్దామా? నెక్స్ట్ వన్, సో హూ ఇంట్రడ్యూస్డ్ ద సిస్టమ్ ఆఫ్ ల్యాండ్ మెజర్మెంట్ ఇన్ ఇండియా? సో బేసిక్గా ల్యాండ్ మెజర్మెంట్కి సంబంధించి ఒక ప్రొఫెషనాలిటీని, ల్యాండ్ మెజర్మెంట్స్లో మౌర్యన్స్, గుప్తాస్ వీళ్ళందరూ కూడా కొన్ని సిస్టమ్స్ తీసుకొచ్చారు. అంటే రూలింగ్ పరంగా ఇదే చెయ్యాలి ఖచ్చితంగా అన్నట్టు ఒక సిస్టమ్ని తీసుకొచ్చింది అయితే ఢిల్లీ సుల్తాన్స్లో ఖిల్జీ వంశానికి సంబంధించిన అల్లావుద్దీన్ ఖిల్జీగా చెప్పొచ్చు అనమాట. సో ల్యాండ్ సిస్టమ్కి సంబంధించి మనం ఎవరిని చెప్తామంటే అల్లావుద్దీన్ ఖిల్జీ ఎవరైతే ఉన్నారో, సో ఆయన చెప్పడం జరుగుతుంది. ఆయన ల్యాండ్ సిస్టమ్ మెజర్మెంట్ అనే దాన్ని తీసుకొచ్చారు. అంతేకాదు మార్కెట్ రీఫార్మ్స్ని తీసుకొచ్చింది, మార్కెట్స్కి సంబంధించి ఒక సెపరేట్ డిపార్ట్మెంట్ని కూడా తీసుకొచ్చింది ఎవరు అంటే అల్లావుద్దీన్ ఖిల్జీ. అంటే మనకి స్లేవ్స్ ఎవరైతే ఉంటారో వాటికి సెపరేట్ మార్కెట్ అని, బ్రాండింగ్ హార్సెస్కి సెపరేట్ మార్కెట్ అని, ఆయుధాలకి సంబంధించి సెపరేట్ మార్కెట్ అని, ఇలాంటి వాటిన్నిటిని ఆయనే తీసుకొచ్చారు. ఈవెన్ బ్రాండింగ్ హార్సెస్ ఏవైతే ఉంటాయో వాటిని దాగ్గా కూడా పిలిచేవాళ్ళనమాట ఆయన కాలంలో, అల్లావుద్దీన్ ఖిల్జీ గారి కాలంలో. ఈవెన్ ఇల్తుత్మిష్ కూడా, ఇల్తుత్మిష్ ఏం చేశారంటే సిల్వర్ అండ్ కాపర్ కాయిన్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. సిల్వర్ అండ్ కాపర్ కాయిన్స్, సిల్వర్ కాయిన్స్ ఏమో మీకు టాంకాస్ అని పిలుస్తారు, కాపర్ కాయిన్స్ ఏమో జిటాల్స్ అని చెప్పేసి పిలుస్తారు. సో ఇలాంటి వాటిని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. మహమ్మద్ బిన్ తుగ్లక్ అయితే అగ్రికల్చర్కి సంబంధించి ఒక సిస్టమ్ని స్టార్ట్ చేశారు. అంటే ఎవరైనా రైతు పంట పండించుకోవాలి అనుకుంటే కనుక ముందుగానే లోన్ తీసుకునే సిస్టమ్, ప్రీ లోన్ సిస్టమ్ అనే దాన్ని ఒక సెపరేట్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ని స్టార్ట్ చేసింది మహమ్మద్ బిన్ తుగ్లక్ గారు. ఢిల్లీ నుంచి మనకి దౌలతాబాద్ లేదా దేవగిరి మహారాష్ట్ర దగ్గర ఉన్న ప్రదేశానికి క్యాపిటల్ని షిఫ్ట్ చేసిన ఢిల్లీ కింగ్ కూడా సో మనకి మహమ్మద్ బిన్ తుగ్లక్ గానే చెప్పొచ్చు అనమాట. సో ఇలాంటివి. అలాగే నెక్స్ట్ వన్, కాయిన్స్ మీద ఖలీఫా అని చెప్పి ప్రింట్ చేయించిన వ్యక్తి ఎవరంటే బాల్బన్ గా చెప్పడం జరుగుతుంది. సో బాల్బన్ షిజ్దా పైబోస్ అనే సిస్టమ్స్ ని స్టార్ట్ చేశారు. అంటే కింగ్ కనిపించగానే మోకాల్ మీద అంటే నీస్ మీద బెండ్ అవ్వడం, అలాగే నెక్స్ట్ కింగ్ యొక్క ఫీట్ ఏదైతే ఉంటుందో దాన్ని కిస్ చేయడం, షిజ్దా పైబోస్ అనే సిస్టమ్స్ ని ఆయన ఇంట్రడ్యూస్ చేశారు. అలాగే బ్లడ్ అండ్ ఐరన్ పాలసీ అనే విధానాన్ని మనకి కొనసాగించిన వ్యక్తిగా బాల్బన్ ని చెప్పడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ క్వశ్చన్ అండి. అల్లావుద్దీన్ ఖిల్జీ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. హూ ఫౌండెడ్ ద ఆది బ్రహ్మ సమాజ్ అని చెప్పేసి అడుగుతున్నారు. బ్రహ్మ సమాజ్ అంటే రాజా రామ్మోహన్ రాయ్ గారుగా చెప్పొచ్చు అనమాట. అలా కాకుండా మనకి ఇంకా సర్వెంట్స్ ఆఫ్ సొసైటీ, సర్వెంట్స్ ఆఫ్ పీపుల్ సొసైటీ ఇలాంటివి ఉన్నాయన్నమాట. సో గోపాలకృష్ణ గోఖలే గారు సర్వెంట్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీ అనే దాన్ని మనకి ఎస్టాబ్లిష్ చేశారు. ఇలాంటివి మనం చెప్పుకోవచ్చు. లేదా ఆర్య సమాజ్ ఏదైతే ఉందో స్వామి దయానంద సరస్వతి గారు
గారు ఇంట్రడ్యూస్ చేశారు. మేడం బ్లావ్స్కీ ఎవరైతే ఉన్నారో థియోసోఫికల్ సొసైటీని ఎస్టాబ్లిష్ చేశారు. అందులో వన్ ఆఫ్ ద మెంబర్గానే మనకి అనిబీసెంట్ గారు ఇండియాకి వచ్చారు. అనిబీసెంట్ గారు థియోసోఫికల్ సొసైటీ ఇండియాలో జిడ్డు కృష్ణమూర్తి గారు ఎవరైతే ఉన్నారో ఆయన్ని అడాప్ట్ చేసుకోవడం జరిగింది, అంటే వాళ్ళ యొక్క ప్రిన్సిపల్స్ని ముందుకు తీసుకెళ్ళడానికి. ఇవన్నీ కూడా మనం చెప్పుకోవచ్చండి. కానీ ఇక్కడ అడుగుతుంది ఆది బ్రహ్మ సమాజ్. ఆది బ్రహ్మ సమాజ్ని ముందుకు తీసుకొచ్చిన వ్యక్తిగా దేవేంద్రనాథ్ ఠాగూర్ గారు ఎవరైతే ఉన్నారో దేవేంద్రనాథ్ ఠాగూర్ గారిని చెప్పడం జరుగుతుంది అనమాట. భారతీయ బ్రహ్మ సమాజ్ అని చెప్పేసి ఉంది. భారతీయ బ్రహ్మ సమాజ్ అనే దాన్ని తీసుకొచ్చింది కేశవ చంద్రసేన్ గారు అనమాట. అలా చెప్పొచ్చండి. అండ్ భారతదేశంలో మొట్టమొదటిగా నోబెల్ ప్రైజ్ని, అది కూడా సాహిత్యంలో నోబెల్ లిటరేచర్ ప్రైజ్ని పొందిన ఫస్ట్ పర్సన్ 1913లో ఎవరు అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. ఆయన రాసిన బుక్ గీతాంజలికి గాను ఈ అవార్డు వచ్చింది. కానీ ఆ బుక్ని 1912లో ఆయన రిలీజ్ చేయడం జరిగింది. సో ఈయన శాంతినికేతన్ అనే దాన్ని కూడా ఎస్టాబ్లిష్ చేశారు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. అది ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్గా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్కి వెళ్తాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వెన్ డిడ్ ద గాంధీజీ గేవ్ ద స్లోగన్ ఆఫ్ స్వరాజ్ ఇన్ అ ఇయర్? సో స్వరాజ్ అనేది మనకి ఫ్రీడమ్ అనేది ఒక 1 ఇయర్లో వస్తుంది అన్నట్టుగా ఆ స్టేట్మెంట్ని లేదా ఆ స్లోగన్ని స్వరాజ్ ఇన్ ఇయర్ అనే దాన్ని రావాలి అన్నట్టుగా ఏ సంవత్సరంలో చెప్పారు, అంటే ఏ మూమెంట్లో చెప్పారు? దండి మార్చ్ టైంలో చెప్పారా? నాన్ కోఆపరేషన్ మూమెంట్ సహాయ నిరాకరణ ఉద్యమం టైంలోనా? సివిల్ డిజబీడియన్స్ మూమెంట్ ఏదైతే ఉందో సో ఆ టైంలోనా? అండ్ వీ హ్యావ్ అ క్విట్ ఇండియా మూమెంట్. సో క్విట్ ఇండియా మూమెంట్ అనేది 1942లో జరిగింది. సో ఆ టైంలో గాంధీ గారు డూ ఆర్ డై, కరో యా మారో అనే ఏదైతే ఉందో ఆ నినాదాన్ని ఇచ్చారు. అలాగే నెక్స్ట్ వన్ సివిల్ డిజోబీడియన్స్ మూమెంట్ ఏదైతే ఉందో సో 1930 ఆ టైంలో జరిగింది. ఇది శాసన ఉల్లంఘన ఉద్యమం. అదే టైంలో దండి మార్చ్ అనేది కూడా జరిగింది, సాల్ట్ సత్యాగ్రహ. అండ్ నాన్ కోఆపరేషన్ మూమెంట్ 1920లో స్టార్ట్ అయిన నాన్ కోఆపరేషన్ మూమెంట్ టైంలో సో గాంధీ గారు స్వరాజ్ ఇన్ అ ఇయర్ అనే ఒక స్లోగన్ లేదా దాన్ని పాస్ చేయడం జరిగింది. సో దాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కానీ నాన్ కోఆపరేషన్ మూమెంట్ని గాంధీ గారు 1922లోనే ఆపేశారు. దానికి కారణం చౌరీ చౌరా ఘటన, చౌరీ చౌరా ఇన్సిడెంట్ విచ్ ఈస్ హ్యాపెన్ ఇన్ ఉత్తరప్రదేశ్ ఏరియా ఇన్ 1922 అండ్ ఫిబ్రవరి మంత్గా చెప్తాం. 22 మంది పోలీస్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు ఈ ప్రొటెస్ట్ కారణంగా చనిపోవడం జరుగుతుంది, అటాక్స్ వల్ల అని కూడా చెప్తారనమాట. పోలీస్ స్టేషన్ని తగలబెట్టడం వల్ల, పోలీస్ స్టేషన్ని అటాక్ చేయడం వల్ల ఇది జరుగుతుంది. సో దాన్ని రెస్పాన్సిబిలిటీ తీసుకుంటూ గాంధీ గారు నాన్ కోఆపరేషన్ మూమెంట్ని ఆపేస్తారు. హీ కాల్డ్ ఆఫ్ దట్ నాన్ కోఆపరేషన్ మూమెంట్ ఇన్ 1922. సో ఆ తర్వాతే ఆ ప్రాబ్లమ్స్లోనే 1923లో మీకు స్వరాజ్ పార్టీ ఏదైతే ఉందో స్వరాజ్ పార్టీ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. అలాగే క్విట్ ఇండియా మూమెంట్లో August 8, 1942న గాంధీ గారు క్విట్ ఇండియా మూమెంట్ స్టార్ట్ చేస్తారు. అదే రోజున ఆయన అరెస్ట్ చేస్తారు. సో ముందుకి ఆ మూమెంట్ని తీసుకెళ్లిన వాళ్ళలో అరుణా అసఫ్ అలీ అనే పర్సన్ ఉంటారు. క్వీన్ ఆఫ్ క్విట్ ఇండియన్ రివోల్ట్ అని చెప్పేసి కూడా అరుణా అసఫ్ అలీ గారిని చెప్తారు. అదే టైంలో ఒక పర్సన్ ఆల్ ఇండియా రేడియో సర్వీస్ అంటే రేడియో సర్వీసెస్ని నడిపిస్తారనమాట ఇండియాలో. ఆమె పేరు వచ్చేటప్పటికి ఉషా మెహతా అని చెప్పేసి అంటాం, ఉషా మెహతా. అండ్ ఇంకొక పర్సన్, ఇంకొక విమెన్ అండ్ జెండాని పరిగెత్తుతూ మనకి భారత్ మాత అనుకుంటూ జై హింద్ అనుకుంటూ పరిగెడుతూ అండ్ బుల్లెట్స్ ఏవైతే ఉంటాయో ఆమె బాడీకి టచ్ అయితే ఆమె చనిపోతారనమాట. ఆమె పేరు వచ్చేటప్పటికి మాతా హజ్రాంగి అండ్ షీ ఈజ్ ఆల్సో కాల్డ్ ఎస్ అ గాంధీబురి. భారతదేశంలో ఎవరిని గాంధీబురి అని పిలుస్తారు అంటే మాతా హజ్రాంగిని. ఆమె యాక్చువల్గా క్విట్ ఇండియా మూమెంట్ టైంలో ఆమె గురించి మనకి బాగా తెలుస్తుంది అనమాట. సో ఇవి వాటికి సంబంధించినవి. నాన్ కోఆపరేషన్ మూమెంట్ అనే దానికి ఆన్సర్ పెట్టచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్, వెన్ ద సుప్రీం కోర్ట్ ఇష్యూస్ రిట్ టు అ పర్సన్ ఆర్ టు అన్ ఇన్స్టిట్యూట్ టు పర్ఫార్మ్ ఇట్స్ డ్యూటీ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అని అడుగుతున్నారు. మీకు రాజ్యాంగంలో కాన్స్టిట్యూషన్లో 2 ఆర్టికల్స్ ఉంటాయి, ఆర్టికల్ 32 అండ్ ఆర్టికల్ 226. ఆర్టికల్ 226 ఏమో హైకోర్టు రిలేటెడ్, 32 సుప్రీం కోర్ట్ రిలేటెడ్. మనకి ఫండమెంటల్ రైట్స్ అని చెప్పేసి ఉన్నాయి. ఫండమెంటల్ రైట్స్ ఎందులో ఉంటాయి? పార్ట్ 3లో ఉంటాయి. ఓకేనా? అవి ఆర్టికల్ 12 నుంచి 35 మధ్యలో ఉంటాయి. ఇనీషియల్గా మనకి 7 ఫండమెంటల్ రైట్స్ ఉండేవి, ఇప్పుడు 6 ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి. మరి ఏ ఫండమెంటల్ రైట్ ఇక్కడ నుంచి తీసేశారు? రైట్ టు ప్రాపర్టీ ఆర్టికల్ 31ని ఫండమెంటల్ రైట్స్ నుంచి తీసేశారు. తీసేసి ఎందులో పెట్టారు? ఆర్టికల్ 300Aలో ఇన్సర్ట్ చేశారు దీన్ని. ఓకేనా? సో ఇది ఇప్పుడు ఈ ఫండమెంటల్ రైట్స్లో ఏమని ఉంటుంది?
నాకు రైట్ టు లివ్, నాకు జీవించే హక్కు, స్వేచ్ఛగా జీవించే హక్కు ఉంటుంది. అది ఎవరికైనా. ఒక పర్సన్ ఉన్నారు, ఓకేనా, ఈ పర్సన్కి రైట్ టు లివ్ అనేది ఉంటుంది, జీవించే హక్కు ఉంటుంది. అలాగే జీవించడానికి సంబంధించిన ప్రొటెక్షన్ అనేది ఈయనకు ఉంటుంది. అలాగే ఏదైనా అన్వాంటెడ్ థింగ్స్, అనుకోని సందర్భాల్లో షాకింగ్ ఇన్సిడెంట్స్ కానీ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ కానీ జరిగితే సో దానికి సంబంధించి రిజాల్వ్ చేసుకునే ఒక పద్ధతి కూడా ఇండియాలో ఇండియన్ సిటిజన్స్కి ఉంటుంది. అంటే ఈ పర్సన్ నార్మల్గా మనకి ఇండియన్ సిటిజన్, ఆయన పని ఆయన చేసుకుంటున్నారు, తిరుగుతున్నారు అని చెప్పేసి అనుకుందాం. ఆయన రిస్ట్రిక్షన్స్ ఏం లేవు. ఈయన మీద ఏదో ఒక ఎలిగేషన్ వచ్చింది, ఏదో బంగారం తీసేసుకున్నారనో లేకపోతే ఏదో క్రైమ్ చేశారనో హత్య చేశారనో సంథింగ్ ఒక ఎలిగేషన్ వచ్చింది. ఈయన అరెస్ట్ చేశారు, ఓకేనా. అరెస్ట్ చేసిన తర్వాత కూడా సో ఈయనని 24 hours లోపు సో మెజిస్ట్రేట్ ముందర మనకి ప్రజెంట్ చేయాలి. ఎందుకంటే ఇది ఆయనకున్న రైట్ అనమాట. మెజిస్ట్రేట్ ముందర ప్రజెంట్ చేయాలి. ఈయనకి సంబంధించి కావాలంటే సో లా సపోర్ట్ అనేది ఈయన తీసుకోవచ్చు అండ్ జ్యుడిషియల్ సపోర్ట్ తీసుకోవచ్చు. సో కేసు వాదించుకోవచ్చు, ఇవన్నీ ఉంటాయి. మనకి బెయిల్కి అప్లై చేసుకోవచ్చు, ఇవన్నీ కూడా ఫస్ట్ మెజిస్ట్రేట్ ముందర పెట్టాలి. ఎందుకంటే ఆ పర్సన్ని ఉన్నారు అని చెప్పేసి ప్రజెంట్ చేయాలి ఏం జరిగింది అనేది. అది అవతల పర్సన్కి ఈ పర్సన్కి కూడా తెలుసుకునే రైట్ ఉంటుంది అనమాట. ఒకవేళ అరెస్ట్ చేసిన 24 hours లోపు ఈ పర్సన్ని మనకి మెజిస్ట్రేట్ ముందర పెట్టలేరు అనుకోండి, ఈ పర్సన్ కనిపించట్లేదు అనుకోండి, ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అవుతున్నాయని అర్థం. సో ఆ టైంలో మనం సుప్రీం కోర్ట్ని కానీ హైకోర్ట్ని కానీ అప్రోచ్ అవ్వచ్చు అనమాట. సుప్రీం కోర్ట్ని అయితే బై ద ఆర్టికల్ 32, హైకోర్ట్ని అయితే బై ఆర్టికల్ 226 ద్వారా అప్రోచ్ అవ్వచ్చు. సరే అప్రోచ్ అవుతాం, ఒక్కొక్క దానికి ఒక్కొక్క పర్పస్ ఉంటుంది కదా. యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియాగా నేను ఓటేసినప్పుడు నాకు గవర్నమెంట్ వర్క్ చేయాలి. అంటే వర్క్ చేయడం అంటే నాకు ఇప్పుడు రిజిస్ట్రేషన్ అనేది అంటే పర్ఫెక్ట్గా వెళ్ళినప్పుడు చెప్తున్నాను, రిజిస్ట్రేషన్ వెళ్ళినప్పుడు రిజిస్ట్రేషన్ చెయ్యాలి. నేను చెయ్యను, ఇదిరా అదిరా, ఇది లేదు అది లేదు అని అట్లా చెప్పి వర్క్ తప్పించుకుంటున్నారు అనుకోండి, అప్పుడు నా రైట్ నేను కోల్పోయినట్టే కదా, నాకు కావాల్సిన అవసరాలు నాకు అందట్లేదు కదా. సో దాని మీద నేను కోర్ట్స్ని అప్రోచ్ అయ్యే అవకాశం ఉంది, ఇక్కడ అప్రోచ్ అయ్యే అవకాశం ఉంది. ఒక్కొక్క పరిస్థితిలో ఒక్కొక్కలాగా అనమాట, డిఫరెంట్ సిచ్యువేషన్స్ అండ్ వీ హ్యావ్ అ డిఫరెంట్ మెథడ్స్. అలాగే ఇక్కడ అనుకోండి హెబియస్ కార్పస్ అనేది వేయచ్చు అనమాట. అంటే ఆ పర్సన్ ఎక్కడున్నారు, వేర్ ఇస్ ద బాడీ అన్నట్టుగా మనకి హెబియస్ కార్పస్ వేస్తాం. హెబియస్ కార్పస్ వేస్తే 24 hours లోపు మెజిస్ట్రేట్ ముందర ఆ పర్సన్ ఉంచాలన్నమాట. అలాంటిది ఉంటుంది. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి ఇక్కడ వారెంట్ అని చెప్పేసి ఉంది. ఎవరైనా వచ్చి మీరు ఇలా క్రైమ్ చేశారు, మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామని చెప్తారు. ఏంటి దానికి ప్రూఫ్ ఏంటి, ఎవరు అరెస్ట్ చేయమన్నారు, ఎందుకు అరెస్ట్ చేయమన్నారు, ఏం చేశారు, సో బై ద హూమ్ అథారిటీ, ఎవరి అధికారంతో, ఏ అధికారంతో చేస్తున్నారు, సో అలాంటివి దీనికి సంబంధించినవి. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి సెరిషనరీ అంటే ఏంటి, సో ఇప్పుడు మనకి తమిళనాడు గవర్నమెంట్ ఉంది, తమిళనాడు గవర్నమెంట్కి గవర్నర్కి మధ్యలో క్లాషెస్ వచ్చాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడు గవర్నమెంట్ హైకోర్టుని అప్రోచ్ అయింది అనుకుందాం, హైకోర్టు ఏదో ఒక తీర్పు ఇచ్చింది, ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. దెన్ అది మళ్ళీ తమిళనాడు గవర్నమెంట్ ఏం చేసింది, సుప్రీంకోర్టుని అప్రోచ్ అయింది. అది పాసిబుల్ దానికి సెట్ కాక అప్పుడు సుప్రీంకోర్టు అంటే హయ్యర్ అఫీషియల్ కోర్టు లోయర్ అఫీషియల్ కోర్టుకి చెప్తుంది అనమాట, ఆ కేస్ రికార్డ్ని సో మనకి ట్రాన్స్ఫర్ చేయమని, ఆ కేస్ రికార్డ్ని సబ్మిట్ చేయమని చెప్తుంది ఫర్ ద రిఫరెన్స్ అనమాట. సో ఇలాంటివి ఏవైతే ఉంటాయో సో దాన్ని సెరిషరీలోకి తీసుకోవచ్చు. మ్యాండమస్ అంటే ఇక్కడ అర్థం ఏంటి, ఆ పర్సన్ ఆర్ టు ఇన్స్టిట్యూట్ టు పర్ఫార్మ్ ఇట్స్ డ్యూటీ. మీరు ఆ డ్యూటీ నిర్వహించట్లేదు, డ్యూటీని నిర్వహించండి. మొన్న సుప్రీంకోర్టు ఎలా చెప్పింది, గవర్నర్ ఆ బిల్లుని ఖచ్చితంగా పాస్ చెయ్యాలి. సో అలా పెట్టుకునే అధికారం లేదు. సో ఎప్పుడైనా ఇలా జరిగితే తమిళనాడు ఏం చేసి సుప్రీంకోర్టుకి వెళ్ళి అడిగింది అనమాట. ఒక స్టేట్ గవర్నమెంట్ కోర్టుకి వెళ్ళి అడిగింది. ఇప్పుడు పర్సన్ ఎలా వెళ్తారో స్టేట్ గవర్నమెంట్ వెళ్ళి అడిగింది. సో ఇది పాసిబుల్. అప్పుడు ఏం చెప్పింది కోర్టు ఆ పర్టికులర్ పర్సన్కి డైరెక్ట్ చేసింది. ఏమని డైరెక్ట్ చేసింది, సో ఇట్లా మీరు బిల్ పెట్టడం అనేది కరెక్ట్ కాదు, సో మేము పవర్ని యూజ్ చేసి ఆర్టికల్ 142ని ఈ బిల్స్ని పాస్ చేస్తాము, మీరు డ్యూటీని కనుక చేయలేకపోతే అన్నట్టుగా ఒక కాంటెక్స్ట్ వచ్చేలా చెప్పింది. సో దానిని మనకి ఏమని చెప్పేసి అంటామంటే మ్యాండమస్ అంటాం. మీరు సుప్రీంకోర్టుని అప్రోచ్ అవ్వచ్చు, హైకోర్టుని అప్రోచ్ అవ్వచ్చు. హైకోర్టు అండర్ ఆర్టికల్ 226, సుప్రీంకోర్టు అండర్ ఆర్టికల్ 32. కానీ డిఫరెన్స్ ఏంటంటే ఫండమెంటల్ రైట్స్లో నీకు ఏదైనా ఇంటరప్ట్ అయితే, నీకు ఏదైనా అనిపిస్తే సుప్రీంకోర్టుని అప్రోచ్ అవ్వచ్చు. ఫండమెంటల్ రైట్స్ కాకుండా సివిల్ రైట్స్ కూడా ఉంటాయి, లైక్ ప్రాపర్టీ కానీ అదర్ థింగ్స్ కానీ. అలాంటి వాటిల్లో కనుక నీకు అట్లా మనకి ఒక పర్సన్కి ఏదైనా కరెక్ట్ కాదు అనిపిస్తే రిట్స్ ద్వారా అప్రోచ్ అవ్వచ్చు, అది హైకోర్టుని అప్రోచ్ అవ్వచ్చు. అందుకే రిట్స్లో వాస్ట్ పవర్ అనేది హైకోర్టుకు ఉంటుంది దెన్ ద సుప్రీంకోర్టు అనమాట. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్గా తీసుకుందాం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి హూ అలొకేట్స్ ద పోర్ట్ఫోలియోస్ టు ద యూనియన్ మినిస్టర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. సో మొన్నటిదాకా మనకి సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా జ్యోతిరాదిత్య సింధియా గారు ఉండేవాళ్ళు. సో ఇప్పుడు సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా ఎవరున్నారు మనకి, సో మనకి రామ్మోహన్ నాయుడు గారు వచ్చారు.
అలాగే నెక్స్ట్ వన్. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి యూనియన్ కల్చర్ మినిస్టర్ దగ్గర నుంచి కోల్ మినిస్టర్గా మనకి కిషన్ రెడ్డి గారు రావడం జరిగింది. మొన్నటి దాకా మనకి అగ్రికల్చర్ మినిస్టర్గా నరేంద్ర సింగ్ తోమార్ గారు ఉండేవాళ్ళు. అగ్రికల్చర్ మినిస్టర్ స్థానంలో ఇప్పుడు ఎవరు వచ్చారు? శివరాజ్ సింగ్ చౌహాన్ గారు రావడం జరిగింది. అలాగే మన్సుఖ్ మాండవ్య గారు హెల్త్ మినిస్టర్గా ఉండేవాళ్ళు. ఆయన ప్లేస్లో జేపీ నడ్డా గారు మనకి హెల్త్ మినిస్టర్గా వచ్చారు. అంటే ఇలాంటి పోర్ట్ఫోలియో అంటే ఏ పర్సన్ ఏ ఎంపీ ఏ మినిస్ట్రీని తీసుకోవాలనేది ఉంటుంది కదా, ఆ ఎలొకేషన్ ఎవరి ఆధ్వర్యంలో జరుగుతుంది? ప్రైమ్ మినిస్టర్ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఆప్షన్ సి ఇస్ అ కరెక్ట్ ఆన్సర్ గా తీసుకోవచ్చు. అండ్ ద నెక్స్ట్ వన్ చూడండి. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్టికల్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా కంటైన్స్ ప్రొవిజన్ ఫర్ ద అబాలిషన్ అండ్ క్రియేషన్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్? సో మనం బై క్యామరల్ సిస్టమ్ అంటే ఇప్పుడు పార్లమెంట్ ఉంది. పార్లమెంట్ అంటే లోక్సభ, రాజ్యసభ అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని, లోక్సభని, రాజ్యసభని కలిపి మనకి జనరల్గా పార్లమెంట్ అంటాం. పార్లమెంట్లో మనకి లోవర్ హౌస్, అప్పర్ హౌస్ అని చెప్పేసి వీటిని పిలుస్తాం. అలాగే ఒక స్టేట్లో వచ్చేటప్పటికి ఒక స్టేట్లో లెజిస్లేటివ్ అసెంబ్లీ, లెజిస్లేటివ్ కౌన్సిల్ అని చెప్పేసి ఉంటుంది. దీన్ని బై క్యామరల్ విధానం అని చెప్పేసి అంటాం. దిస్ ఈస్ అ ప్రొసీజర్ ఆఫ్ బై క్యామరలిజం. ఇప్పుడు ఇక్కడ ఒక్కదాన్ని మనం తీసేసి ఉండలేం. లోక్సభ వద్దు మనకి, రాజ్యసభ వద్దు అని చెప్పేసి ఉండలేం. ఇది ఇంతే, ఈ సిస్టమ్ ఇలాగే ఉంటుంది. ఏది డిజాల్వ్ మనం చేయలేం. కానీ స్టేట్స్లో మాత్రం లెజిస్లేటివ్ అసెంబ్లీ అనేది కంపల్సరీ. లెజిస్లేటివ్ కౌన్సిల్ ఏదైతే ఉందో అది ఆ స్టేట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇట్స్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ స్టేట్. ఫామ్ అవ్వాలా, ఫామ్ కాకూడదా అని. ఈరోజు 28 స్టేట్స్ ఉంటే అందులో 7 స్టేట్స్కి మాత్రమే లెజిస్లేటివ్ కౌన్సిల్స్ ఉన్నాయి. ఎందుకంటే ఇట్స్ డిపెండ్స్ ఆన్ స్టేట్ అనమాట, నాట్ మ్యాండేటరీ. సో అలా అబాలిషన్, అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఫార్మేషన్, ఇవన్నీ కూడా ఆర్టికల్ 169 ద్వారా జరుగుతాయి. ఆప్షన్ డి ఏదైతే ఉందో సో దట్ ఈస్ అ కరెక్ట్ ఆన్సర్ అండి. అండ్ ద నెక్స్ట్ వన్ చూడండి. ద అబ్రివేషన్ నీతి ఇన్ నీతి ఆయోగ్ స్టాండ్స్ ఫర్ అని అడుగుతున్నారు. నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. ఇది మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి నేను సింపుల్గా చెప్పాను. సో మీకు 1950లో ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది వచ్చింది. సో దాన్ని రీప్లేస్ చేస్తూ నీతి ఆయోగ్ వస్తుంది అని చెప్పేసి నరేంద్ర మోదీ గారు 2014 ఆగస్టు 15న అనౌన్స్ చేశారు. 2015లో సో మనకి ఈ ప్లానింగ్ కమిషన్ ప్లేస్లో నీతి ఆయోగ్ అనేది వచ్చింది. నీతి ఆయోగ్కి చైర్పర్సన్గా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఉంటారు. ప్రజెంట్ నరేంద్ర మోదీ గారు ఉన్నారు. నీతి ఆయోగ్ యొక్క సిఇఓగా బివిఆర్ సుబ్రహ్మణ్యం గారు ఉన్నారనమాట. వైస్ చైర్పర్సన్గా సుమన్ బెర్రీ గారు ప్రజెంట్ ఉన్నారు నీతి ఆయోగ్కి సంబంధించి. ఇది నీతి ఆయోగ్కి సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. సో ఆన్సర్ వచ్చేటప్పటికి ఆప్షన్ డి. ఇలా మీరు అబ్రివేషన్స్ చదువుకోవాలండి. లైక్ మనకి అబ్రివేషన్స్లో డిఆర్డిఓ అని చెప్పేసి ఉంటుంది. అండ్ వీ హ్యావ్ అ ఇస్రో ఏదైతే ఉందో సో ఇస్రో అనేది ఉంటుంది. అండ్ ఆఫ్టర్ దట్ వీ హ్యావ్ అ నాబార్డ్. సో నాబార్డ్ ఏదైతే ఉందో అది కావచ్చు. ఇంకా నాస్కామ్ అనేది ఉంటుంది. నాస్కామ్, నాబార్డ్, ఇస్రో, డిఆర్డిఓ. సో ఈ అబ్రివేషన్స్ అన్ని ప్రాక్టీస్ చేస్తే మనకి బెనిఫిట్ ఉంటుంది. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్, నామినల్ జీడిపి ఈజ్ అని చెప్పేసి అడుగుతున్నారు. జీడిపి అంటే ఒక పర్టిక్యులర్ ఇయర్లో, ఒక పర్టిక్యులర్ ఫినాన్షియల్ ఇయర్లో విత్ ఇన్ ద టెరిటరీ ఆఫ్ అ ఏరియా. అంటే ప్రజెంట్ మన కంట్రీ తీసుకోండి, మన కంట్రీ లోపల విత్ ఇన్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా అంటే ఇందులో మన ఇండియన్స్ ఉన్నారా, ఫారినర్స్ ఉన్నారా అలా చూడరు. మన కంట్రీ లోపల విత్ ఇన్ ద ఇయర్ ఏదైతే గూడ్స్ అండ్ సర్వీసెస్ ఉన్నాయో వాటిని క్యాలిక్యులేట్ చేసేది జీడిపి. ఈ జీడిపిని 2 టైప్స్లో క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఒకటి వచ్చేటప్పటికి రియల్ జీడిపి, రెండోది నామినల్ జీడిపి అని చెప్పేసి అంటాం. లైక్ నామినల్ జీడిపిలో ఇన్ఫ్లేషన్ని తీసుకోరనమాట. ఇన్ఫ్లేషన్ని కన్సిడర్ చేసి బేసిక్గా దాన్ని తీసుకోరు. కరెంట్ ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో, ప్రైస్ ఎంతైతే ఉంటుందో అది, ప్రొడక్షన్ గ్రోత్ ఎంతైతే ఉంటుందో అది తీసుకుని మనకి జనరల్గా దాన్ని క్యాలిక్యులేట్ చేస్తారు. సో అది మనకి ఏమని చెప్పేసి అంటారు, నామినల్ జీడిపి అంటారు. అంటే జీడిపి ఎవాల్యుయేటెడ్ ఎట్ ద కరెంట్ మార్కెట్ ప్రైజెస్ అని చెప్పేసి చెప్పొచ్చు అనమాట. ఆప్షన్ బి ఏదైతే ఉందో సో దట్ ఈస్ అ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ డిటర్మైన్డ్ బై ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయాలంటే మార్కెట్లో ఉన్న మనీ సర్క్యులేషన్ని కంట్రోల్ చేయాలి. దానికి మానిటరీ పాలసీ అనే ఒక సిస్టమ్ని ఆర్బీఐ ఫాలో అవుతుంది. దాంట్లో క్వాలిటేటివ్ టూల్స్, క్వాంటిటేటివ్ టూల్స్ అని చెప్పేసి ఉంటాయి. సో దాంట్లో మనకి రెపో రేట్, రివర్స్ రెపో రేట్, సిఎల్ఆర్, ఎస్ఆర్ఆర్ ఇలా ఉంటాయి. ఇప్పుడు బ్యాంక్కి 100 crores వచ్చాయి అనుకోండి. సో బ్యాంకుకి వచ్చిన ఈ 100 crores ఏవైతే ఉంటాయో ఈ 100 crores బ్యాంక్కి ఇలా వస్తున్నాయి. అది మొత్తం లోన్స్ మిగతా వాటికి ఇచ్చేసింది అనుకోండి, ప్రాజెక్ట్స్కి
అని చెప్పి. సో బ్యాంక్ దగ్గర ఆపరేషనల్కి కానీ సో నెక్స్ట్ మళ్ళీ డిపాజిట్స్ని ఇమీడియట్గా ఇవ్వడానికి కానీ పాసిబిలిటీ ఉండదు. దట్ టు సో తీసుకున్న లోన్స్ పర్ఫెక్ట్గా ఇవ్వకపోతే సో బ్యాక్కి రాకపోతే అప్పుడు కూడా ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తుంది. అలా కాకుండా ఈ 100 crores ఒక సెర్టైన్ పర్సన్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 crores అనేవి మనకి క్యాష్ రిజర్వ్ రేషియో రూపంలో బ్యాంక్స్ మెయింటైన్ చేయాలి. ఇంకొక 5 crores అట్లాగా బ్యాంక్ గోల్డ్ రూపంలో కానీ లిక్విడ్ క్యాష్ రూపంలో కానీ లేకపోతే సెక్యూరిటీస్ రూపంలో కానీ స్టాట్యూటరీ లిక్విడ్ రేషియో రూపంలో మనకి మెయింటైన్ చేయాలన్నమాట. సో ఇది ఆర్బీఐ ఎప్పటికప్పుడు దీన్ని మనకి డిటర్మైన్ చేస్తుంది, సిఎల్ఆర్ ఎస్ఆర్ఆర్ని. అలాగే నెక్స్ట్ బ్యాంక్ రేట్ కూడా అంతే, లైక్ రెపో రేట్ టైప్. సో నెక్స్ట్ మనకి ప్రైమరీ లెండింగ్ రేట్ అని చెప్పేసి ఉంటుంది. అంటే ఇప్పుడు బ్యాంక్కి ఏదైతే బ్యాంక్ దగ్గర లోన్ మనీ అనేది లోన్గా ఇస్తుందో ఆ లోన్ ఇచ్చినప్పుడు దానిపైన ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. ఇప్పుడు బ్యాంక్స్ సెర్టైన్ పర్సన్స్కి లోన్స్ని ఇస్తాయి. ఆ లోన్స్ ఇచ్చినప్పుడు వాటి మీద ఇంట్రెస్ట్ రేట్ ఏదైతే బ్యాంక్ మనకి ఇవ్వడం జరుగుతుందో దానికి ఒక బెంచ్ మార్క్ ఉంటుంది అనమాట. అంటే ఇంత ఇంట్రెస్ట్ రేట్ వరకు ఇవ్వచ్చు. ఒక 5%, నేను నార్మల్గా 5%, అసలు అంత ఉంటుందో ఉండదో తర్వాత విషయం, 5% అనుకుందాం. ఈ 5% లోపల అంటే ఇవ్వకూడదు అనమాట. ఈ 5% లోపు ఎంతైనా అనేది ఛార్జ్ చేసుకోవచ్చు. బ్యాంక్ ఏం చేస్తుంది, సో దానికి కావాల్సిన కస్టమర్స్, ట్రస్టెడ్ కస్టమర్స్ కావచ్చు లేకపోతే ఫ్రీక్వెంట్గా వచ్చే వాళ్ళు కావచ్చు, ఇలాంటి వాళ్ళకి ఒక ఇంట్రెస్ట్ రేట్ని కేటాయించడానికి కుదురుతుంది. అది డిపెండ్స్ ఆన్ బ్యాంక్ అనమాట. సో నార్మల్ వారికి ఒక బ్యాంక్ రేట్ ఇవ్వడం అంటే ఇంట్రెస్ట్ రేట్ ఇవ్వడం, ఇలా లోన్స్ పైన ఇచ్చే ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది చూసారా, దాన్ని డిటర్మైన్ చేయడానికి ప్రైమరీ లెండింగ్ రేట్ ఏదైతే ఉంటుందో అది బ్యాంక్ తన కస్టమర్స్ని బట్టి యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇందులో ఆర్బీఐ ఇన్వాల్వ్ అవుతుంది అనమాట. అది ప్రైమరీ లెండింగ్ రేట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ డిటర్మైన్డ్ బై ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సో దట్ ఈస్ నథింగ్ బట్ ప్రైమరీ లెండింగ్ రేట్. ఆర్బీఐ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది, 1935లో. ఏ కమిషన్ దీన్ని సిఫార్సు చేసింది, హిల్టన్ యంగ్ కమిషన్. ఆర్బీఐకి సంబంధించి ఫస్ట్ గవర్నర్గా ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఎవరు వచ్చారు, సర్ సిడి దేశ్ముఖ్ గారు. ఆర్బీఐకి సంబంధించి ప్రజెంట్ గవర్నర్గా ఎవరున్నారు, సో సంజయ్ మల్హోత్రా గారు ఉండడం జరిగింది. అలాగే ఆర్బీఐకి అంతకుముందర గవర్నర్గా ఎవరున్నారు, శక్తికాంత్ దాస్ గారు ఉండడం జరిగింది. ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీని ఏ సంవత్సరంలో ఇంట్రడ్యూస్ చేసింది, 2016లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఆర్బీఐ రెపో రేట్ ప్రెసెంట్ ఎంత ఉంది, 6% ఉంది. సో నెక్స్ట్ వన్ చూద్దామా. అండ్ వాట్ కైండ్ ఆఫ్ ఎనర్జీ ఈస్ అసోసియేటెడ్ విత్ ద ఫాలింగ్ కోకోనట్స్, స్పీడింగ్ కార్స్ అండ్ రోలింగ్ స్టోన్స్ అండ్ ఫ్లయింగ్ ఎయిర్ క్రాఫ్ట్. చూడండి, సో ఈ వస్తువు ఉంది చూసారా, ఈ వస్తువుని నేను ఇలా ఆగి పట్టుకున్నా, ఓకేనా. సో దీన్ని ఇలా అన్న తర్వాత ఆగిపోయిందా, మళ్ళీ ఇలా అలా అన్నా అంటే నా ఎనర్జీని యూజ్ చేయాలి. అదే ఈ పెన్ని జస్ట్ ఇలా వదిలేసాను అనుకోండి, ఇలా వదిలేసినప్పుడు ఒక పెన్ ఏదైతే ఉందో, ఒక బాడీ ఏదైతే ఉందో దీన్ని ఇట్లా మనం వదిలేసాం అనుకోండి, ఇది ట్రావెల్ అవుతున్న టైంలో దీనికి ఏదైతే ఎనర్జీ వస్తుందో సో దాన్ని కైనెటిక్ ఎనర్జీ అంటారు. డ్యూ టు మోషన్ ఆఫ్ అ బాడీ అండ్ అ బాడీ విల్ గెట్ అ ఎనర్జీ అండ్ దాట్ కైండ్ ఆఫ్ ఎనర్జీ ఈస్ కాల్డ్ ఎస్ అ కైనెటిక్ ఎనర్జీ. మనం ఒక బాల్ని విసిరినప్పుడు కానీ కోకోనట్ పడినప్పుడు కానీ సో ఇలాంటి టైంలో బేసిక్గా మనకి కనిపించేది ఏ ఎనర్జీ అంటే కైనెటిక్ ఎనర్జీ అని చెప్పేసి అంటాం. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్గా తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ చూడండి. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏదైతే ఉందో సో నెక్స్ట్ క్వశ్చన్ అనేది మనం ఇక్కడ చూద్దాం. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ద కరెక్ట్ సీక్వెన్సీ ఆఫ్ ఆల్కలైన్ అర్త్ మెటల్స్ అకార్డింగ్ టు ద అటామిక్ నెంబర్ అని చెప్పేసి అడుగుతున్నారు. ఇక్కడ కొన్ని మెటల్స్ ఇచ్చారు, వాటికి సంబంధించి అటామిక్ నెంబర్ అడుగుతున్నారు, దాన్ని బట్టి పెట్టమంటున్నారు. సో ఇక్కడ మనకి బెరీలియం అనేది కనిపిస్తుంది. అలాగే బెరీలియంకి సంబంధించి అటామిక్ నెంబర్ ఎంత అంటే సో ఇది వచ్చేటప్పటికి మనకి 4 అని చెప్పేసి తీసుకోవచ్చు బెరీలియంకి సంబంధించి. మెగ్నీషియం అంటున్నారు, మెగ్నీషియంకి సంబంధించి 12 అనేది అటామిక్ నెంబర్ అవుతుంది. స్ట్రాన్షియం అంటున్నారు, స్ట్రాన్షియంకి సంబంధించి 38 అనేది అవుతుంది. నెక్స్ట్ కాల్షియం అంటున్నారు, కాల్షియంకి సంబంధించి అటామిక్ నెంబర్ 20 అవుతుంది. నెక్స్ట్ బేరియం అంటున్నారు, బేరియంకి సంబంధించి అటామిక్ నెంబర్ 56 అవుతుంది. యాక్చువల్గా ఫస్ట్ బెరీలియం ఓకే, నెక్స్ట్ మెగ్నీషియం కూడా ఓకే, నెక్స్ట్ అటామిక్ నెంబర్ ప్రకారం కాల్షియం రావాలి. సో కానీ కాల్షియం ఇక్కడ రాలేదు కదా, ఈ ఆప్షన్ని మనం తీసుకోలేం. ఇక్కడ బేరియం ఫస్ట్ వచ్చేసింది, ఇది తీసుకోలేం. మెగ్నీషియం వచ్చింది, తీసుకోలేం. బెరీలియం, మెగ్నీషియం, కాల్షియం, స్ట్రాన్షియం అండ్ బేరియం. సో ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ బి ఏదైతే ఉందో సో దాన్ని కరెక్ట్ ఆన్సర్గా తీసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. డెఫిషియన్సీ ఆఫ్ అయోడిన్ రిజల్ట్స్ ఈజ్ అన్ ఇన్సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ ద విచ్ హార్మోన్. సో మనకి హార్మోన్స్ డెఫిషియన్సీ వచ్చినప్పుడల్లా మనకి హెల్త్కి సంబంధించి లేకపోతే ఏదో ఒక డిసీజ్ రావడం కానీ ఏదో ఒక ఎఫెక్ట్ కానీ బాడీకి అవ్వడం కానీ ఇలాంటివి జనరల్గా చూడొచ్చు.
ఇందులో మనకి అయోడిన్ డెఫిషియన్సీ అనేది అంటే మనకి అయోడిన్ ఏదైతే ఉందో సో అది మనకి ఇన్సఫిషియెంట్గా ఉండడం వల్ల అది ఏ హార్మోన్కి సంబంధించి ఉంటుంది, ఏ ఎఫెక్ట్కి సంబంధించి ఉంటుంది అని అడుగుతున్నారు. థైరాయిడ్కి సంబంధించి అని చెప్పేసి చెప్పచ్చు. డెఫిషియన్స్ ఆఫ్ అయోడిన్ రిజల్ట్స్ అండ్ ఇన్సఫిషియెంట్ అమౌంట్ ఆఫ్ ద సో మనకి థైరాయిడ్గా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, అండ్ ప్లాంట్స్ గ్రోన్ ఎట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లేసెస్ టేక్స్ అప్ కార్బన్ డైఆక్సైడ్ డ్యూరింగ్ ద నైట్ టైమ్. సో దట్ ఈస్ ఆన్సర్ ఈస్ డెజర్ట్స్. సో డెజర్ట్స్కి సంబంధించి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో మనకి ఆప్షన్ బి ఏదైతే ఉందో సో దట్ ఈస్ ద కరెక్ట్ వన్. సో నెక్స్ట్ వన్, హూ వాజ్ ద హానర్డ్ విత్ ద BCCI లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ ఆన్ February 2025? February 2025లో BCCI లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఎవరికి వచ్చింది అని అడుగుతున్నారు. సచిన్ టెండూల్కర్ సార్కి వచ్చింది. BCCI లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ని CK నాయుడు అవార్డ్ అని కూడా పిలుస్తారనమాట. సో అదొకసారి గుర్తుపెట్టుకుంటే బెటర్ అండి. అలాగే నెక్స్ట్ ICC ఉంది కదా, ICCకి చైర్పర్సన్గా రీఎలెక్ట్ అయింది సౌరవ్ గంగోలీ గారు అనమాట. ఒకసారి అది గుర్తుపెట్టుకోండి. అందులో వన్ ఆఫ్ ద మెంబర్గా VVS లక్ష్మణ్ గారు మనకి రీసెంట్గా అపాయింట్ అవ్వడం జరిగింది. అది ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్గా తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్, నెక్స్ట్ చూద్దాం. ఆన్ 25th January నేషనల్ ఓటర్స్ డే. మీకు ఆల్రెడీ తెలుసు, జాన్ 1 వచ్చేటప్పటికేమో మనకి DRDO డే అనేది సెలబ్రేట్ చేసుకుంటాం. అలాగే జాన్ 9th NRI డే, భారతీయ ప్రవాస దివాస్ డే. అలాగే జాన్ 15th ఆర్మీ డేని సెలబ్రేట్ చేసుకుంటాం. జాన్ 23rd పరాక్రమ దివాస్ డే అనే దాన్ని సెలబ్రేట్ చేసుకుంటాం. జాన్ 24th నేషనల్ గర్ల్ చైల్డ్ డే ఏదైతే ఉందో సో దాన్ని సెలబ్రేట్ చేసుకుంటాం. అలాగే జాన్ 25th వచ్చేటప్పటికి ఓటర్స్ డే అనేది సెలబ్రేట్ చేస్తాం. జాన్ 26th వచ్చేటప్పటికి రిపబ్లిక్ డేని సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఇలా ఇంపార్టెంట్ డేస్ చాలా ఉన్నాయి. ఇందులో మనకి ఓటర్స్ డే అనేది ఎన్నోవది అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఓటర్స్ డే వచ్చేటప్పటికి 16th అండి. 16th నేషనల్ ఓటర్స్ డేగా చెప్పొచ్చు అనమాట. ఈ సంవత్సరం సెలబ్రేట్ చేసుకున్నది ఆప్షన్ సి అనేది మనం కరెక్ట్ ఆన్సర్గా తీసుకోవచ్చు. అండ్ దెన్ నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి మనకి ప్రభావో సుబినుతో ఎవరైతే మనకి ఇండోనేషియాకి సంబంధించిన పర్సన్ ఉన్నారో ఈయన చీఫ్ గెస్ట్గా వచ్చారు. ఇండియాకి సంబంధించి 76th రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ అని చెప్పేసి అనొచ్చు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఏమో మనకి ఫ్రాన్స్కి సంబంధించిన ప్రెసిడెంట్ ఇమాన్యుయల్ మ్యాక్రోన్ వచ్చారు. అంతకు ముందర ఈజిప్ట్ ప్రెసిడెంట్ అబ్దుల్ ఫత్ అల్ సిసి గారు రావడం జరిగింది అనమాట. ఈవెన్ ఇండియాకి ఫస్ట్ రిపబ్లిక్ డే రోజున కూడా మనకి గెస్ట్గా వచ్చింది అప్పట్లో ఇండోనేషియా ప్రెసిడెంట్ వచ్చారనమాట. సో ఇక్కడ ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్గా తీసుకోవచ్చు. అండ్ రిపబ్లిక్ డే టైంలో టాబ్ల్యూస్ అంటే మనకి స్టేట్స్ ఏవైతే ఉంటాయో అవి మనకి కొన్ని ప్రదర్శనలు ఇస్తాయి కదా థీమ్ తోటి. అందులో ఫస్ట్ స్టేట్ ఉత్తరప్రదేశ్ వచ్చింది మహాకుంభుతో, సెకండ్ త్రిపుర కచ్చి పూజా థీమ్ తోటి, థర్డ్ ఆంధ్రప్రదేశ్ ఏటి కొప్పగా టాయ్స్కి సంబంధించి రావడం జరిగింది. అండ్ వెన్ ఈజ్ అ నేషనల్ స్టార్టప్స్ డే ఈజ్ సెలబ్రేటెడ్ అని చెప్పేసి అడుగుతున్నారు. 16th జనవరిన ఎవ్రీ ఇయర్ కూడా నేషనల్ స్టార్టప్స్ డే అనే దాన్ని మనం సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ.